శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న ఆత్మాభిమానం, ఆత్మగౌరవం, ఆత్మసంతృప్తి, ఆత్మశాంతి ఇలా అనేక పదాలు వాడుకలో మాట్లాడుతూ ఉంటాము. ఆత్మబంధువు అని పిలుస్తూ ఉంటాము. నేడు భావనలో ఆత్మశక్తిని, ఆత్మజ్ఞానాన్ని మరిచి ఈ పదాలు వాడేస్తున్నామని అనిపిస్తున్నది. దేశ కాల పరిస్థితులలో ఏర్పడినటువంటి అనేక మతముల గ్రంథాలు అనంత అఖండ ప్రవాహ మూలశక్తిని వివరిస్తూనే తెలుసుకునే విధానములో ప్రాథమిక దశలలో అనుసరించవలసిన, ఆచరించవలసిన విధి విధానాలు తెలియజేస్తూ నేర్పబడుతున్నవి. మనసుకు సంబంధించిన విషయాలు ఇవన్నీ అత్యవసరము కూడా. ఈ దశలోనే మనిషి ఎందుకు ఆగిపోతున్నాడు? విపరీత ధోరణులు ఇక్కడ ఎందుకు పుట్టుకొస్తున్నాయి? మనసే మనిషికి తీరని శిక్ష కాదు, రక్షగా ఎలా మార్చుకోవాలి వివరించగలరు? ఇదండి వీరి ప్రశ్న. అంటే సహజంగా శరీర భావనలో, అంటే మనసు దగ్గర ఆగిపోతున్నారని వీరి ప్రశ్నలు అడిగింది ఏంటంటే, శరీర భావనలో ఉన్నప్పుడు మనసు దగ్గర ఆగిపోతూ ఉంటాం. అక్కడే ఎందుకు ఆగిపోతున్నాడు? అనంత ఆత్మశక్తి వరకు ఎందుకు వెళ్ళటం లేదు? అనేక మతాలు ఏర్పడినా, అనేక విధానాలు ఏర్పడినా, అనేక పద్ధతులు ఏర్పడినా, అనేక మంది గురువులు వచ్చినా, అనేక జ్ఞాన గ్రంథాలు వచ్చినా, ఇవన్నీ మనిషిని ప్రాథమిక స్థాయి నుంచి నడిపించడానికి ఏర్పాటు చేయబడినవి. ఎక్కడ వరకు? అనంత ఆత్మశక్తి వరకు. ఎవరిని? ఒక సామాన్యమైనటువంటి మనిషిని. కాబట్టి అవన్నీ మనిషికి అవసరమే. అంటే మనిషికి నేర్చుకోవడానికి, నేర్పటానికి, మనిషి ముందుకు నడవటానికి ఈ మతాలు, ఈ మత ప్రార్థనాలయాలు, ఈ మత విధానములు, గురువులు, పద్ధతులు అన్నీ అవసరమే. అయితే మనిషి అక్కడే ఎందుకు ఆగిపోతున్నాడు? అక్కడి నుంచి ఇంకా ముందుకు ఎందుకు వెళ్ళటం లేదు? ఇది వీరి ప్రశ్న. అంటే మనసు దగ్గర ఎందుకు ఆగిపోతున్నాడు అని. ఇది నేర్చుకునేదంతా మనసే. మనం ఏది గ్రహించినా అది మనసుగా తయారవుతుంది. మనసులో ఒక భావం కదిలితేనే శరీరం కదులుతుంది. ముందు మీరు ఆ శరీర తత్వాన్ని, శరీరానికి మనసుకి ఉన్న సంబంధాన్ని గుర్తించండి. ముందు మన శరీర పనితీరు మనకు తెలియకపోతే మనం అసలు ఏం చేస్తున్నాం, ఏం గ్రహిస్తున్నాం, ఏం నేర్చుకుంటున్నాం అనేది మనకు ఒక అవగాహనకు రాదు. శరీరం అనేది ఖచ్చితంగా ఒక పనిముట్టు. అయితే అది ఒక పరికరం. ఆ పరికరం ద్వారా గ్రహించేటువంటి విధానం శరీరంలో ఉంది. గ్రహణ యంత్రము ఈ శరీరం, ఒక మాటలో చెప్పాలంటే. ఆ గ్రహణ యంత్రము ద్వారా అన్నింటినీ గ్రహిస్తాం. గ్రహించినవన్నీ అనుభూతులు, అనుభవాలుగా మారిపోతూ ఉంటాయి. ఆ అనుభూతులు, అనుభవాలు మనలో శాశ్వత ప్రాతిపదికన నిక్షిప్తమై ఉంటాయి. శాశ్వత ప్రాతిపదికన అంటే శరీరము ఉన్నంత వరకు గుర్తుండేలా, అలా గుర్తుండేలా ఉండిపోతాయి. అలా ఎందుకు గుర్తుండటము అంటే, శరీర నడక సాగాలంటే అది గుర్తుండాలి. అవన్నీ గుర్తుండేనే శరీర నడక సాగుతుంది. అంటే నేను ఫలానా అని గుర్తుండాలి, నా తల్లిదండ్రులు ఫలానా అని గుర్తుండాలి, నాకు సంబంధించిన సమస్తము గుర్తుంటేనే నేను నిద్ర లేచి మళ్ళా మరుసటి రోజు జీవితాన్ని గడపగలను. కాబట్టి ప్రాసెస్ అలా జరిగింది. శరీర మనస్సుల కలయిక జీవితం. సరే, శరీర మనస్సుల కలయిక జీవితం మామూలుగా జీవిస్తున్నాం, ఇది సత్యము. ఇందులో ఎటువంటి అసత్యము లేదు. 100కి 100 పాళ్ళ సత్యం ఏంటి ప్రతి మనిషికి తెలిసిందంటే, శరీర మనస్సుల కలయికతో కూడినటువంటి జీవితాన్ని జీవించడం. ఈ జీవించే ప్రక్రియలో అంటే మనం సత్యాన్ని సత్యంగా మాత్రమే మాట్లాడుకోవాలి. ఆధ్యాత్మికత అనేది ఇక్కడ ఎవరికి ఏమి కనపడేది కాదు, అనుభవానికి అందేది కాదు, దొరికేది కాదు. అది కేవలము జ్ఞానసారము, జ్ఞాన రూపము, శక్తి స్వరూపము. ఒక మాటలో చెప్పాలంటే ఆకాశతత్వము. ఇప్పుడు ఆకాశం అసలు ఉందనుకుంటున్నాం మనం. ఉందనుకుంటే ఆకాశంలో ఎందుకు తిరుగుతాం మనం?
ఆకాశము ఉంది అన్న భావన ఉందనుకోండి, అసలు ఆకాశంలో నడవలేంగా మనం, కదలలేంగా మనం, తిరగలేంగా మనం. కాబట్టి శరీరపరంగా ఆకాశం లేదు, ఆకాశము లేదు. ఒకవేళ ఆకాశం అనే పేరుంటే ఏంటి ఆ పేరు అంటే అదే స్పేస్, ఖాళీ, శూన్యాన్ని ఆకాశం అని పిలుస్తున్నాం అంతే. ఆ శూన్యానికి, ఆ ఖాళీకి ఒక పేరు పెట్టుకున్నాం, ఆకాశం అని, అంతే. అది శరీరపరంగా నిజమే, అబద్ధం కాదు. ఇక్కడ మనం ఒక వాస్తవికతని వాస్తవంగా అర్థం చేసుకోవాలి. నిజంగా శరీరపరంగా ఆకాశం ఖాళీ అనేది నిజం, ఆకాశం శూన్యం అనేది నిజం. అందుకే మనం ఆకాశంలో జీవించడానికి అనువుగా ఉంది. మనం ఏంటి, మొత్తం సృష్టి అంతా ఆకాశంలోనే ఉంది. చెట్లు మొలవాలంటే ఆకాశం ఉండొద్దు, స్పేస్ ఉండొద్దు, ఖాళీ ఉండొద్దు. జంతువులు బతకాలి, తిరగాలంటే స్పేస్ ఉండొద్దు, ఖాళీ ఉండొద్దు. మనుషులు బతకాలంటే స్పేస్ ఉండొద్దు, ఖాళీ ఉండొద్దు. వాహనాలు, అనేక వాహనాలు ప్రయాణిస్తూ ఉంటాయి, మనుషులు వేసుకు తిరుగుతూ ఉంటారు, విమానాలు వెళ్తాయి, ర్యాకెట్లు వెళ్తాయి, ఇదంతా స్పేసేగా. అసలు ఏదైనా ఉండటము, కదలటము జరగాలి అంటే స్పేస్ ఉండాలి. స్పేస్ అంటే ఏంటి, ఖాళీ, శూన్యము. కనుకనే అందులో ఏదైనా కదలటానికి అవకాశం ఉంది, అందులో ఏదైనా ఉండటానికి అవకాశం ఉంది, అందులో ఏదైనా తిరగటానికి, పెరగటానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. అదే పైగా ఉండటమే కాదు, అక్కడ ఏమీ ఉండకూడదు, అది ఏది అబ్జెక్ట్ చేయకూడదు, దానికి అసలు ఒక అభిప్రాయం ఉండకూడదు, ఒక ఆలోచన ఉండకూడదు, ఒక ఆకారం ఉండకూడదు, ఒక రూపం ఉండకూడదు, అందులో ఘనత్వమే ఉండకూడదు, అసలు అది లేనట్టుగా ఉండాలి. అవును, ఆకాశం లేనట్టుగానే ఉంది, అందుకని లేదనుకుంటున్నాం. నిజం అది. ఆ నిజాన్ని అంగీకరించాలి. ఈ శరీరం నిజం, ఈ మనసు నిజం, ఇది 100కి 100 100% నిజము. ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుకున్నంత మాత్రాన, రోజు ఆధ్యాత్మిక శీర్షికలు చెప్పుకున్నంత మాత్రాన మనమేం ఆత్మజ్ఞానులం అయిపోలేదు. ఆత్మజ్ఞానులం అయిపోయామని అనుకున్నా అక్కడ వచ్చేది పోయేది ఏమీ లేదు, ఇలా ఈ శరీరంతో జీవించటమే. నేను ఆత్మజ్ఞానిని అనేది కేవలము భావన మాత్రమే. ముందు ఆ విషయం తెలుసుకోండి. ఒకవేళ జీవన్ముక్తులు అయితే కొత్తగా ఏమన్నా మారిపోద్దంటే ఏమీ లేదు. జీవన్ముక్తులందరూ మళ్ళీ ఇదే ఆకాశంలో, ఇదే ఖాళీలో, అదే శరీరంతో మనం జీవించినట్టే జీవించారు, కదిలారు, తిరిగారు, అన్నీ చేశారు. వాస్తవికత ఏంటి, శరీరము మనస్సుల కలయిక. వాస్తవికత అదే. అందుకని మనోపరిధిలోనే ఎందుకు ఆగిపోతాడు అంటే, అసలు ఉన్నది మనసే, మనోపరిధిలోనే ఆగాలి. అక్కడే ఉంటాడు ప్రతి మనిషి. ఆ వాస్తవికతని మనం కొట్టుపారేయటానికి లేదు, అది వాస్తవం, యథార్థం. అది అనుభవ సత్యం, అనుభవంగా దొరుకుతున్న సత్యం. అది అబద్ధం కాదు, అసలు ఎప్పటికీ అబద్ధం కాదు. అది శరీరం ఉన్నంత వరకు శరీరం నిజం. మరణంతో శరీరం ముగుస్తుంది అనేది ఒక నిజం. మళ్ళీ అప్పటికే అదేమీ అబద్ధం అవదు. ఎన్నాళ్ళు ఈ వ్యక్తి ఉన్నాడు, జీవించాడు, చనిపోయాడు, అది నిజం, పచ్చి నిజం. పుట్టాడు అన్నది ఒక పచ్చి నిజం, జీవించాడనేది ఒక పచ్చి నిజం, మరణించాడనేది ఒక పచ్చి నిజం. మరణం తర్వాత ఏమవుతుంది మనకు తెలియదు, అక్కడికి అయిపోయింది. కానీ ఇవన్నీ నిజాలు, ఇవన్నీ కల్పనలు కాదు, అభూత కల్పనలు కాదు. ఆధ్యాత్మికతని సరిగా అర్థం చేసుకోలేకపోయినా, ఆధ్యాత్మికతని సరిగా అర్థమయ్యేటట్టు బోధించలేక విపరీత ధోరణులలో బోధిస్తున్నా, అంటే తత్వసారాలు పాటలు పాడుతూ ఉంటారు, ఏముంది ఇక్కడ ఏమీ లేదని. ఏమీ లేకపోవటం ఏంటి, ఉందంతా ఇక్కడే ఉంది. ఆ తత్వసారపు పాటలు పాడిన వాళ్ళు కూడా భావనా ప్రపంచంలోంచి తత్వసారపు పాటలే తప్ప సత్యం ఉంది. వాళ్ళు తల్లిదండ్రులకే పుట్టారు, వాళ్ళు శరీరంతోనే ఉన్నారు, వాళ్ళు శరీరాన్ని తల్లిదండ్రులే పెంచి పెద్ద చేసి వాళ్ళు తత్వసారపు పాటలు పాడే వరకు ఆ శరీరానికి అవసరమైనవన్నీ సమకూర్చి, అప్పుడు వాళ్ళు స్వతంత్రత వచ్చినాక ఆ తత్వసారాన్ని పాడుకుంటూ ప్రపంచంలో తిరుగుతుంటే, ప్రపంచంలో ఉన్నటువంటి సామాన్య మనుషులు వాళ్ళకి అన్నీ సమకూర్చి, వాళ్ళకి బ్రతకడానికి అవసరమైనటువంటి ఆహారాన్ని సమకూర్చి, బట్టలు ఇచ్చి, వాళ్ళు పడుకోవడానికి, నిద్రపోవటానికి, మలమూత్ర విసర్జనలకి అన్నీ భూమి మీద సమకూర్చబడితే తత్వసారాన్ని ఏమీ లేదు, ఏమీ లేదు, ఏమీ లేదని చెప్పారు. ఏమీ లేదు, మలమూత్ర విసర్జనలు చేయటం ఆగుద్దా, కుదురుతుందా? బతికినంతకాలం మీరు 90 ఏళ్ళు బతికారనుకోండి, 90 ఏళ్ళు మలమూత్ర విసర్జనలు చేయాల్సిందేగా. ఏమి లేదు, శరీరం ఉందిగా అక్కడ.
ఈ 90 ఏళ్ళు మలమూత్ర విసర్జనలు కాలకృత్యాలు తీర్చుకుంటూ శరీరాన్ని శుభ్రపరుచుకుంటూ బ్రతకాలి అంటే దానికి అవసరమైన సదుపాయాలన్నీ ఉండాలిగా, మీరు ఉన్నారుగా, ఇవి జరుగుతున్నాయిగా. కాబట్టి అదంతా సత్యమేగా. లేదు లేదని తత్వసారం పాడేస్తే ఎలా అయిపోద్ది? వాస్తవికతని అర్థం చేసుకోండి. ఉన్నదాంట్లోనే ఉన్నది ఇంకోటి ఉంది, లేకపోవటం కాదు అక్కడ. ఇప్పుడున్నది నిజమే, ఇప్పుడున్నదంతా నిజమే, ఇప్పుడు జరుగుతున్నదంతా నిజమే. దీంట్లో ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. అది ఇందులో తెలుసుకోవాల్సింది ఇంకా ఉంది, మనం అది తెలుసుకోవట్లేదు. ఎందుకని అది తెలియబడేటట్టు లేదు. ఇప్పుడు జీవన్ముక్తులు కానీ, గురువులు కానీ, మహాత్ములు కానీ, దైవావతారులు కానీ ఎవరైనా సరే ఈ తాత్వికతను బోధించేవాళ్ళు ఎవరైనా, తత్వసారాలు చెప్పేవాళ్ళు ఎవరైనా శరీరంతోనే చెబుతున్నారు. తల్లిదండ్రులకే పుట్టారు, తల్లిదండ్రులే వాళ్ళకి అన్ని సమకూర్చి పెంచి పెద్ద చేశారు. తర్వాత వాళ్ళు మేము తత్వస్వారం అని, ఆ తత్వసారాన్ని బోధిస్తామని మాకు అర్థమైందని భక్త సమూహాలని, శిష్య సమూహాలని తయారు చేసుకున్నారు. అలా మళ్ళీ ప్రజల మీదే ఆధారపడ్డారు. అప్పుడు ప్రజలే డబ్బులు ఇచ్చారు, అప్పుడు ప్రజలే భోజనాలు పెట్టారు, అప్పుడు ప్రజలే బట్టలు సమకూర్చారు, అప్పుడు ప్రజలే వసతులు సమకూర్చారు. అప్పుడు ఇక్కడ ఉన్న పంచభూతాలు ఈ భూమి మీద ఉన్న అన్నీ వాడుకుంటూ తత్వసారాన్ని చెప్పారు. కానీ శరీరపరంగా మనలానే బతికారు. మనం కుటుంబం కోసం వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకు బ్రతుకుతుంటే వాళ్ళు మనలాంటి వాళ్ళు ఇచ్చిన డబ్బులతో బతికారు. మనకు జ్ఞానం చెబుతాం అన్నారు, తత్వసారం చెబుతాం అన్నారు. ఏంటి అంటే ఏమీ లేదు, అంతా మిథ్య, అంతా మాయా, ఇక్కడ ఏమీ లేదు అన్నారు. మిథ్య మాయా అనే పదాలను మీరు సరిగా అర్థం చేసుకోలేకపోతే జీవితం మొత్తం వ్యర్థమైపోద్ది. మిథ్య అంటే అర్థం ఏంటి అంటే అది శాశ్వతంగా ఇలాగే నువ్వు అనుకున్నట్టు ఉండదు, ఎప్పుడూ మారిపోతూ ఉంటుంది, అది మార్పుకు లోనవుతూ ఉంటుంది, దానికి ఒక స్థిరత్వము లేదు. అది మిథ్య. మాయా అంటే కూడా అదే. మాయా అన్న అర్థం అదే, అది లేనిదని కాదు. మాయా అంటే భాషలో చెప్పేటప్పుడు, ఉపన్యాసాలు చెప్పేటప్పుడు, ప్రవచనాలు ఏమన్నా చెప్పేటప్పుడు, లేదా ఎదుటి వాళ్ళకి చెప్పేటప్పుడు, మాట్లాడేటప్పుడు ఒక్కోసారి స్పీడ్లో మనం లేనిది అన్నట్టుగా మాట్లాడుతూ ఉండొచ్చు, అదేం ఉండి సావదు అన్నట్టుగా ఆవేశంలో మాట్లాడుతూ ఉండొచ్చు. అంటే ఉపన్యాస ఆవేశంలో, జ్ఞాన ఆవేశంలో. అంతే తప్ప మాయా అన్న, మిథ్య అన్న అర్థం ఏంటి అంటే అది శాశ్వతముగా ఇక్కడ ఉండదు, ఇలాగే ఉండదు. నువ్వు దానినే పట్టుకు వేలాడితే దాని నశింపు దుఃఖాన్ని పొందుతావు. మాయా అంటే ఒక రోజుకి అది లేకుండా పోద్ది, కొంతకాలమే ఉంటుంది ఇక్కడ. అంటే ఒక వస్తువు మన కళ్ళ ముందు ఉంది, ఒక వస్తువు, ఒక జామ పండు ఒక టేబుల్ మీద మన కళ్ళ ముందు ఉంది, అక్కడ పెట్టి ఉంది. మనం చూస్తూ ఉండగానే అది టప్పన మాయమైపోయింది. అప్పుడు మాయా అంటాం. మాయా అంటే అది. మాయలు మహిమలు అద్భుతాలు ఇవే. గాలిలోంచి విభూతులు సృష్టించడం, గాలిలోంచి ఉంగరాలు సృష్టించడం, గాలిలోంచి చైన్లు సృష్టించడం, గాలిలోంచి పువ్వులు సృష్టించడం, గాలిలోంచి అరటిపళ్ళు సృష్టించడం. అవి నేను చాలామంది మహాత్ముల దగ్గర చూశాను. పాపం వాళ్ళకి అంత కష్టపడి ఆ విద్యలు ఎందుకు నేర్చుకున్నారో మరి నాకు తెలియదు. కానీ వాస్తవ స్థితిని అంగీకరించండి. వాస్తవ స్థితిని అంగీకరించటం అనేది వాస్తవం. ఎందుకని అది వాస్తవ స్థితి కాబట్టి. ఆధ్యాత్మిక బోధ ఎత్తుకోగానే మొదలుపెట్టేది ఏంటంటే ఆత్మశక్తి, ప్రాణశక్తి. ఏది హయ్యెస్ట్లో, ఆత్మజ్ఞాన చదువులో హయ్యెస్ట్లో. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా గమనించండి. మహాత్ములు ఎంత జాగ్రత్తగా, పొందికగా దాన్ని మనకు అందించారో చూడండి. శ్రీకృష్ణ భగవానుడు దేవుడు అని పిలుస్తున్నాం. అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే, ఇందాక నేను చదివినటువంటి వారి ప్రశ్న సందేహంలో వారు శ్రీకృష్ణ భగవానుడు పేరు కూడా వాడారు. నేను దాన్ని చదవలేదు. శ్రీకృష్ణ భగవానుడిని ఆత్మబంధువు అని అనుకుంటాము అన్నారు. నేను అది తీసేసి ఆత్మబంధువు అని పిలుస్తారు అని చదివాను. అంటే నేను ప్రత్యేకంగా ఒక దేవుడో, ఒక మతమో, ఒక విధానమో, ఒక పద్ధతో రైటనో తప్పనో చెప్పాలని అనుకోవట్లేదు అసలు. ఆత్మబంధువులారా అని బోల్డ్ మంది సంబోధిస్తారు గురువులు, మహాత్ములు. ప్రేమస్వరూపులారా అని బోల్డ్ మంది సంబోధిస్తారు శిష్యులతో మాట్లాడేటప్పుడు. అదొక సంబోధన.
నేను అనంత ఆత్మస్వరూపుణ్ణి అని ఢంకా బజాయించి చెప్పినటువంటి మహాత్ములు బోల్డు మంది ఉన్నారు. ఇక్కడ ఏంటంటే అసలు ఏ మతం గొప్పది, ఏ దేవుడు గొప్పవాడు, ఏ బోధ గొప్పది, ఇది కాదు అసలు విషయం. అసలు ఈ దేవుళ్ళు కానీ, గురువులు కానీ, మతాలు కానీ, మార్గాలు కానీ, విధానాలు కానీ, ఆధ్యాత్మికత కానీ, భక్తి కానీ, దైవత్వం కానీ, దేవుడు కానీ, ఇవన్నీ మనుషుల కోసము, మొత్తంగా మనుషుల కోసం. ఒక మతపు మనుషుల కోసం కాదు, ఒక మతానికి సంబంధించి మనుషులు ఉండరు, మనుషులు ఉంటారు. ఆ మనుషులు ఎవరికి నచ్చిన బట్టలు కట్టుకుంటారు, అలా ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు చుట్టుకున్నారు, పెట్టుకున్నారు, అంతే. మతం ఏంటి? కులాలు ఏర్పరచుకోవాలా, జాతులు ఏర్పరచుకోవాలా. అవి భౌతికంలో మళ్ళీ కులాలు, మతాలు, జాతులు, విభేదాలు ఉన్నాయి. మాది పలానా కులం, మాది పలానా మతం, ఇలా ఏర్పరచుకున్నాక మనం అవన్నీ ఐడెంటిటీ మార్కులు. మనం ఆధ్యాత్మికతలో మతాలు అని చెప్పుకుంటున్నాం కానీ భౌతికతలో కులాలతో కొట్టుకు చచ్చిపోతున్నారు, పరువు హత్యలని చంపేస్తున్నారు. అధిక కులాలు, అగ్ర కులాలు, హీన కులాలని ఏర్పరిచారు, రకరకాలుగా కొట్టుకు చేస్తున్నారు. అక్కడెక్కడ మరి అవన్నీ ఉన్నాయి, ఇక్కడ అది వాస్తవం, ఇక్కడ నడుస్తూనే ఉంది, మనం ఏర్పాటు చేసుకున్నవి. అది మన యొక్క అజ్ఞానం, అంటే మనలో ఉన్న జ్ఞానహీనతకే గుర్తది, అంతే. ఇప్పుడు మనుషులు, మానవ సమూహం ఉన్నప్పుడు, అందరూ మనుషులే అయినప్పుడు, ఆ మనుషుల యొక్క తీరుతెన్నులను బట్టి మానవ సమూహానికి అవసరమైనటువంటి విధానాలలో జీవిస్తున్నారు అందరూ. ఎవరి పనులాళ్ళే, ఎవరి వృత్తులాళ్ళే, ఎవరికి అందుబాటులో ఉన్నాయో వాళ్ళు చేశారు. ఎవరు పుట్టిన ప్రదేశంలో ఏది కుదురుతుందో అది చేశారు, అవి నేర్చుకున్నారు. అయితే మనం పుట్టుకతో కులాన్ని ఆపాదించుకుంటూ వచ్చేసాం. అయితే ఇక్కడ మానవ నాగరికతను పరిశీలించాలి. జ్ఞానం అంటే ఎప్పుడు పరిశీలనే, అది కూడా వాస్తవాన్ని, అవాస్తవాన్ని కాదు. అందుకే మాయలు మహిమలు జోలికి వెళ్ళబాకండి అని చెప్పేది ఏంటంటే, ఆ వైపు మీరు వెళ్ళారంటే మీరు అసలు ఏ జ్ఞానాన్ని, సత్యతని తెలుసుకోలేరు. ఎందుకని మాయ మహిమ అంటేనే మీకు అర్థం కాదు. జాంపండు మాయమైపోయింది కాబట్టి మాయ అన్నారు దాన్ని. అలా ఇక్కడ ఉన్నటువంటి మాయా అనే పదాన్ని ప్రతిపాదించినప్పుడు మహాత్ములు ఎవరైనా ఇక్కడ ఉన్నటువంటివి కొంతకాలం తర్వాత ఉండవు. మనుషులు 100 సంవత్సరాల తర్వాత ఉండరు. చెట్లు చిన్నవో పెద్దవో వాటి ఆయుకాలం తర్వాత ఉండవు, కనపడవు. జంతువులు మళ్ళీ వాటి ఆయుకాలం అయిపోతే కనపడవు. అలా గ్రహ గోళ నక్షత్రాలు కూడా లక్షల కోట్ల సంవత్సరాల తర్వాత అవి కనపడవు, ఉండవు అని చెప్పారు. అంటే ఎంత చక్కగా వివరించారు సైన్స్లో. అంటే ఒక నక్షత్రం ఉన్నది అని మనకు తెలియాలి అంటే మనకి కొన్ని లక్షల కోట్ల మైళ్ళ దూరములో, నేను ఎప్పుడు లక్షల కోట్లు అంటాను, అంటే ఇంకా అనంతం మనం ఊహించలేనంత దూరం అని. అంటే సామాన్య వాడుక భాషలో చెప్పాలి. మళ్ళీ దీన్ని కాంతి సంవత్సరాల్లో చెప్పొచ్చు, పెద్ద చదువుకున్న విద్యార్థుల భాషలో చెప్పొచ్చు. కానీ సామాన్యుడికి అర్థం అవ్వాలనేది నా ప్రయత్నం, ఎందుకంటే నేను సామాన్యుడినే కనుక. లక్షల కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఒక నక్షత్రపు వెలుగు మన వైపు వస్తే ఆ వెలుగు ఉండటం వల్ల అది మనకు ఉన్నట్టు కనపడుతుంది. అక్కడ వెలుగు లేకపోతే, వెలుగు ప్రసరించకపోతే అది ఉన్నట్టు మనకు కనపడదు అసలు. అందుకే రాత్రిపూట వెలుగుతున్నట్టు కనపడుతుంది ఏంటి, అక్కడ వెలుగుతున్న వెలుగు ఉంది. అయితే దాన్ని సైన్స్ ఏం చెప్పిందో తెలుసా? అది ఎంత దూరంలో ఉందో తెలుసా మనకంటే, దాని నుంచి ప్రసరించిన వెలుగు భూమి మీదకి వచ్చి మనకు కనపడేటప్పటికి ఎంతకాలం పడుతుంది అంటే, మనకు కనపడేటప్పటికి ఆ నక్షత్రం అంతమైపోవచ్చు కూడా అని చెప్పారు, అక్కడ ఉండకపోవచ్చు కూడా అని చెప్పారు. ఉంది కదా అని వెలుగును పట్టుకొని దారి చూసుకుంటే వెనక్కి వెళ్తే అక్కడ నక్షత్రం ఉండకపోవచ్చు, అంతమైపోవచ్చు అని చెప్పారు. అంతకాలం పడుతుంది, అంత దూరం ఉంది. ఇది సృష్టి, అందుకే అనంత సృష్టి అన్నారు. అయితే ఇవన్నీ సామాన్య మానవుడికి ఎలా తెలుస్తాయి? అందుకని అంత దూరపు ఆలోచన అక్కర్లేదు అసలు. చెప్పిన సామాన్య మానవుడు కాదు, సైన్స్లో కూడా అనేక పరికరాలు, అనేక విషయాలు చదివి తెలుసుకుని, అనేక పరికరాలు సృష్టించుకొని, అనేక యంత్రాలు సృష్టించుకొని మనుషులు భావించుకున్నటువంటి విషయం అది సైన్స్. ఎలా తెలుస్తుంది అసలు? అక్కడ మామూలు మనుషులు కానీ చదువుకున్నారు. అసలు ఆ చదువు కూడా లేని మామూలు మనుషులకి అసలు ఏమర్థం అవుతుంది? ఇంత దూరం ఉందంటే భూమి మీద విషయాలే అర్థం అవ్వవు. ఇప్పుడు సామాన్యులు, ఇప్పుడు ఆధ్యాత్మికత, భక్తి, దైవం వినేది ఎవరో? సామాన్య మానవులు. ఇక్కడికి వచ్చి సైంటిస్టులు కూర్చుంటారా? ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళందరూ కూర్చుంటారా?
ఒకవేళ విన్నా ఏముంది, అది వృత్తిపరమైన విషయాలు కదా. ఇప్పుడు అది ఒకవేళ సైన్స్ అయినా ఊహాపరమైన విషయమే కదా. వాస్తవంగా శరీరంతో వెళ్ళి కొలవలేడు కదా. యంత్రాలు కొలిచిందాన్ని ఊహించుకొని చెబుతున్నాడు అంతే. అనుభవైక వైద్యం కాదు. కోతలన్నీ మనం పెట్టుకున్న ఏర్పాట్లు. అక్కడి నుంచి ఇక్కడికి తాను ప్రయాణిస్తే తెలుస్తుంది. ఇప్పుడు మనం నడుచుకుంటూ వెళ్తాం, ఒక బస్సు ఎక్కాలో ఒక రైలు ఎక్కాలో, మన ఇంటిగా నుంచి బస్ స్టాండ్ దగ్గర నడిచి వెళ్ళామనుకోండి, అనుభవం కాదు. ఎవరో చెబుతారు, సార్ ఏం లేదు సార్ మీ ఇంటిగా నుంచి అక్కడికి ఎంతసేపు సార్, 2 కిలోమీటర్లే సార్ అంటాడు. కానీ మనం ఎప్పుడు నడవలే 2 కిలోమీటర్ల. అనుభవం కాదు, ఊహ 2 కిలోమీటర్లు. ఊహ వేరు, అనుభవం వేరు. సృష్టి అనంతం అంతే. అనంతం అన్నప్పుడు ఇంకా ఊహ లేదు, ఊహలు ఆపేయమని చెప్పారు అక్కడ. ఊహిస్తే పరిమితి అవుతుంది, నీ ఊహకు అందితే పరిమితి అయిపోద్ది, అనంతం అవ్వదు అది. అందుకని ఊహలు ఆపేయమన్నారు. నీ ఊహలకు నువ్వు ఎంత ఊహించినా అందదు అనేదే అనంతము అనేదానికి అర్థం. అఖండము అనేదానికి అర్థం కూడా అదే. నీకు అన్ని విడివిడిగా వేరువేరుగా ఉన్నట్టు కనపడుతున్నాయి, కానీ అలా విడివిడిగా లేదు. ఖండము అంటే ఏంటి, ఒక పార్ట్ అని, వేరుగా ఉందని. అఖండము అంటే ఏంటి, అసలు అదే పార్ట్లుగా వేరువేరుగానే లేదని, ఏకంగా ఉందని. ఎలా ఊహిస్తుందని? అఖండము అంటే అర్థం ఏంటో తెలిసే, నీ ఊహలు ఆపేయని. ఊహించేది ఏంటి, మనసు. అందుకని మనిషి మనసులోనే ఉండగలడు. మనసును ఊహలు ఆపేయమని చెబుతున్నారు అనంతం అఖండం అన్నప్పుడు. అక్కడే మళ్ళీ ఇంకో మాట కూడా చెప్పారు, అవాంగ్ మానస గోచరము అని. అవాంగ్ మానస అన్నప్పుడు వాక్కుకి మనసుకి అందదు అని. గోచరం అంటే కనపడేది కాదని. ఇప్పుడు మనసులో మనకు దృశ్యాలు ఉంటాయి. మన ఇంట్లో బిందె ఎలా ఉందంటే మనసులో కనపడుద్ది. మా ఆవిడ ఎలా ఉంటుందో నా మనసులో తెలుస్తుంది. మా ఆయన ఎలా ఉంటాడు మీ మనసులో తెలుస్తుంది. మీ పిల్లలు ఎలా ఉంటారో మీ మనసులో తెలుస్తుంది. నా పిల్లలు ఎలా ఉంటారో నా మనస్సులో తెలుస్తుంది. నేను చూసినటువంటివి అనుభవించినవన్నీ కూడా నేను నా మనస్సులో భావన చేత వాటిని దర్శింపగలను. అందుకని గోచరము కాదు అన్నారు. అలా భావించటానికి అది కనపడదు, మనసుకు కూడా అందదు. కనపడేది కాదు, అసలు ఊహకు అందేది కాదు. కాబట్టి మనసు ఆగిపోవాలి అక్కడ. మరి మనసు ప్రయాణం ఏంటి? మనం ఈ చెప్పుకునేదంతా ఎందుకు అసలు? ఈ ఆధ్యాత్మికత ఏంటి, చెప్పుకోవడం ఏంటి అంటే, మనం గ్రహించే విధానం మనసు ఇంకో మార్గం లేదు. ఓ మనసా నువ్వు ఆగిపోవాలి, అది అనంతం అని మనసుకు అర్థమయ్యేది చెబుతున్నావు అంతే. అది ఆగిపోయే వరకు, అది ఆగిపోవటం కోసం, అది ఆగిపోయే వరకు ఆగిపోమ్మని పరిగెత్తే మనసుకు చెబుతున్నాం. అంటే మనసు పరిగెత్తటం అంటే ఏంటి? నిత్య కృత్యములు. మెలకు వచ్చిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మనసు కదలకపోతే అసలు ఒక పని చేయగలమా? పరిగెత్తే మనసు, కోరికల మనసు అని మనసుని తప్పుగా కూడా మాట్లాడతాం మనం. తప్పు ఏంటి? అసలు మనసు లేకపోతే బ్రతకటమే కుదరదు. మనసులో 90% అంతా జీవన శైలికే ఉంది. అయితే కోరికలు ఉండటం చేత కోరికలు పదే పదే కావాలని అనిపిస్తాయి. అందుకని ఆ కోరికలను తప్పుగా అంటున్నాం. అది ఒక తప్పుడు మనసుగా చెబుతూ ఉంటాం. అప్పుడు కాదు, అది నిజం మనసు. అది లేకపోతే అసలు నీ శరీరం పనిచేయదు. కాబట్టి మనసు తప్పు కాదు, రైటు కాదు. శరీర మనస్సుల కలయిక జీవితం, ఇది యథార్థము. దేవుడికైనా ఇదే యథార్థం శరీరం ధరించినప్పుడు, గురువుకైనా ఇదే యథార్థం, మహాత్ములు ఎవరికైనా ఇదే యథార్థం. మరి దేవుడని, గురువు అని, మహాత్ములని, మాతాజీలని పేర్లు ఎందుకు పెట్టావని నువ్వు పెట్టుకున్నావు. వాళ్ళందరూ మనుషులే, అందరూ మనుషులే. ఎవరికి వాళ్ళు చాలాసార్లు చెప్పాను, ఆ వృత్తులు ప్రవృత్తులకు వెళ్ళినప్పుడు ఆ పేర్లు పెట్టుకున్నామని. డాక్టరు, ఇంజనీరు, కలెక్టరు, డ్రైవరు, పోస్ట్ మ్యాను, ఇలాంటి వృత్తుల పేర్లు ఎన్ని ఉన్నాయి చెప్పండి? లక్షల్లో ఉన్నాయి. అలాగే ఇటువైపు వచ్చినప్పుడు, దేవుడి వైపు వచ్చినప్పుడు అనేక పేర్లు పెట్టుకున్నాం. గురువులు, మహాత్ములు, మునులు, యోగులు, తపస్సంపన్నులు. ఇంకా ఎవరికాళ్ళు వాళ్ళే ఇప్పుడు కొత్తగా పేర్లు పెట్టేసుకుంటున్నారు. జగద్గురువులు, గురువులు, సిద్ధ గురువులు, ప్రజా గురువులు, ఆ గురువులు, ఈ గురువులు. గురువు అనే దానికి ముందు వెనక వాళ్ళు తగిలించుకుంటున్నారు. ఇది పెట్టుకుంటున్నాం అంతే. మనం అన్నిటికీ పేర్లు ఉంటాయి. మనిషికి కూడా పేరు ఉందిగా మనకి. మనుషులు పేర్లు పెట్టుకోవట్లే, చెట్లన్నిటికీ పేర్లు ఉన్నాయి. ఇవన్నీ నామరూపాలు, కేవలం వ్యావహారిక సత్యములు, వాస్తవ సత్యములు కాదు. గురువు అనేది వాస్తవ సత్యం కాదు. జ్ఞానమును సరైన దిశలో అందించేవాడిని గురువు అని పిలవమని శాస్త్రం చెబుతుంది. మహాత్ములు పెట్టిన పేరు, మనకు ముందు వాళ్ళు పెట్టిన పేరు. శాస్త్రం అంటే మళ్ళీ అదేదో కాదు, మనకు ముందు తరాల వారు అందించిన జ్ఞాన గ్రంథాల పేరుల్లో శాస్త్రాలు అన్నారు. ఆ జ్ఞానం ఉంది అందులో. వాళ్ళు పెట్టిన పేరు, దాన్ని కొనసాగిస్తున్నాం.
నేర్చుకుంటున్న వాడిని శిష్యుడు అని పిలవమన్నారు. ఆరాధింపబడుతున్న వాళ్ళు దేవుడు దేవత అని పిలవమన్నారు. ఆరాధిస్తున్న వాళ్ళని భక్తులు అని పిలవమన్నారు. అన్నిటికీ పేర్లు ఉంటాయి. ఎల్లారావు, పుల్లారావు, సుబ్బారావులకి ఇది అంత సహజ సామాన్యమైన విషయమే. దానికి మీరేదో బరువు ఆపాదిస్తే ఏం చేయలేం. అంటే సత్యతగా తెలుసుకోండి, ఉన్నదాన్ని ఉన్నట్టు చూడండి, సత్యం అర్థమవుతుంది. శరీరం సత్యము, మనసు సత్యము. మరి ఎందుకండి ఆధ్యాత్మికత చెప్పుకునేదంటే ఈ సత్యములోనే తెలుసుకోవలసిన సత్యం ఇంకా ఉంది. అది దీంతో పూర్తయిపోలా. శరీర సత్యంతో మనోసత్యంతో సత్యం పూర్తయిపోలా. ఇది సత్యం యొక్క ప్రాథమిక స్థాయి అంతే. కానీ ఇది సత్యమే, 100% సత్యమే. ఇది అనుభవైక సత్యం, తేలిక సత్యం, ఈజీ సత్యం. ఇది ఎంత తేలిక సత్యం అంటే నేను శరీరం అని నువ్వు సహజంగా నేర్చుకుంటావు. ఎందుకని అనుభవాలు తెలుస్తాయి, బాధ తెలుస్తుంది, నొప్పి తెలుస్తుంది, ఆకలి తెలుస్తుంది, ఇది నేనే అనిపిస్తూ ఉంటుంది. అది దాంట్లోనే ఉంది అనిపించేటట్టు. కాబట్టి నేను శరీరం అని నువ్వేం కనుక్కోకర్లా, అది అనిపించేలా ఏర్పాటు చేయబడింది, సృష్టి ఏర్పాటు అది. కాబట్టి అది సత్యమే. దాన్ని అసత్యమని ఎవరు చెప్పారు? కానీ మాయా మిథ్య అన్నప్పుడు చెప్పాను, మన కళ్ళ ముందు ఉన్నటువంటి జాంపండు ఎగిరిపోయింది, మాయమైపోయింది, కనపడకుండా పోయింది. ఇప్పుడు దాకా కంటి ముందు ఉంది, ఇప్పుడు కనపడతలా అన్నప్పుడు దాన్ని మాయా అన్నారు. ఎవరు మాయం చేసేసారని. మామూలుగా మనమైనా అలాగే అనుకుంటాం. హఠాత్తుగా కళ్ళ ముందు నుంచి ఎగిరిపోతే మనం చూస్తుండగానే, మనం చూడకుండా ఏదో పక్కెళ్ళి వచ్చినాక పోయింది అనుకో, ఎవరు తీశారనుకుంటాం మన ఇంటి వాళ్ళు. కానీ మనం చూస్తుండగా మాయమైపోయింది అనుకోండి, అప్పుడు మాయ అంటంగా. అలా మహాత్ములు ఏం చెప్పారంటే నువ్వు ఇక్కడ చూస్తున్నది ఏదైనా ఒక రోజుకి ఉండకుండా పోద్ది, మాయమైపోద్ది అని మాయ అని పేరు పెట్టారు. మాయ అంటే అర్థం మనిషి ఉండకుండా పోవడానికి 100 ఏళ్ళు పట్టుద్ది. మనిషి ఉండకుండా పోవడానికి 100 ఏళ్ళు పట్టుద్ది. అలా దేని ఆయువు ప్రకారం అవి ఉండకుండా పోవడానికి అంతకాలం పట్టుద్ది. మాయ అంటే అది అంతే తప్ప హఠాత్తుగా ఢామ్ అని మాయమైపోయేది, లేదా గాలిలో నుంచి విభూతులు, లింగాలు, పువ్వులు, ఆకులు, కాయలు సృష్టించేది కాదు. నేను అలా సృష్టించే వాళ్ళని ఎవరిని విమర్శించట్లా. వాళ్ళు ఎందుకు నేర్చుకున్నారో నాకు తెలీదు. వాళ్ళకంటే బాగా ఇంద్రజాలికులు బోల్డ్ సృష్టిస్తున్నారు. కాకపోతే మరి ఇంద్రజాలం అనేది నాయన మేము చదువుకున్నాం కోర్సులు అని చెబుతున్నారు. ఈ గాలిలోంచి విభూతులు సృష్టించే వాళ్ళకంటే ఎక్కువ పని చేస్తున్నారు డాక్టర్లు. లక్షల కోట్ల మంది డాక్టర్లు ప్రపంచవ్యాప్తంగా మానవాళికి వచ్చిన రోగాలన్నీ నయం చేసేసి వైద్య వృత్తి పేరుతో మళ్ళీ వాళ్ళకంటే ఆ డాక్టర్లకు సహకరించడానికి అంతకంటే ఎక్కువ మంది మందులు తయారు చేసి మందులు కొనుక్కొని ఈ డాక్టర్లకు చెబుతున్నారు, ఈ మందు దీనికి పనిచేస్తుంది, ఈ మందు దీనికి పనిచేస్తుంది అని డాక్టర్లకు ఇచ్చి ఈ మందులు రాయండి పేషెంట్లకి, అవి వాడి బతుకుతారని. వీళ్ళందరూ మహిమలే. మందు మహిమ కదా, మనకు తెలియదు కదా. వాళ్ళు ఎంతో కష్టపడే టాబ్లెట్లు తయారు చేశారు. ఓ పెయిన్ కిల్లర్ లేకపోతే మనిషి జీవితం ఏమైపోద్దండి? అసలు ఒక పెయిన్ కిల్లర్ కానీ మనిషికి అనుకోకపోతే మనిషి జీవితం ఏమైపోద్ది? వీళ్ళందరూ కూడా ప్రాణదాతలు. అయితే ఒకసారి ఆలోచించండి, ఇవన్నీ అలవాటైపోయి మనకి డాక్టర్ల దగ్గరికి వెళ్ళటం, మందులు వాడటం అలవాటైపోయి అసలు ఆ డాక్టర్ గురించి కానీ వాళ్ళు చదువుకున్న చదువు గురించి కానీ ఆ మందుల గురించి కానీ మందుల తయారీ గురించి కానీ ఎప్పుడన్నా ఆలోచిస్తున్నామా? అది వాస్తవికతే, వాస్తవమే. కానీ నిజంగా అది మనిషి మెదడులో మెరిసిన అద్భుతం, మహిమ. ఇవి రెండు కలిపితే మందు అవుతుంది, ఇలా చేస్తే ఆపరేషన్ చేయొచ్చు. ఇలాంటి ఒక స్ఫురణ కలిగిందే, అది జ్ఞాన స్ఫురణ. మనిషి అంతరంగంలోనే కలుగుతున్నటువంటి ఒక జ్ఞాన స్ఫురణ. ఆ స్ఫురణే మహిమ, ఆ స్ఫురణే అద్భుతం. ఆ స్ఫురణలోనే ఎన్నో ఉన్నాయి. కానీ అది సహజం, అందరికీ కలుగుద్ది, మీకు నాకు కూడా కలుగుద్ది. మనం ప్రయత్నించాలి. మనకు వేరే విషయాల్లో స్ఫురణ కలుగుతుందిగా, ఆలోచిస్తున్నాగా, మన పనులు చేసుకుంటున్నాగా. నిత్య జీవితంలో ఎంత సామాన్యుడైనా, రోడ్డు మీద నడిచెళ్ళేటువంటి కూలి పని చేసుకునే సామాన్యుడైనా ఆ కూలి పని చేసే విధానంలో అతని ఓర్పు, అతని నేర్పు, అతని ఒడుపు, అతని తెలివి, అతని ప్రజ్ఞ అన్నీ. ఒక రైతు మొక్కలు పండించేటప్పుడు అక్కడ అన్నీ అందరూ బ్రెయిన్ వాడాలిగా, స్ఫురణ వాడాలిగా, అది పుట్టాలిగా, ఒక ఆలోచన పుట్టాలిగా. అందులో తెలివి ప్రజ్ఞ ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం. అది మనిషిలోనే ఉంది, అదే శక్తి. ఆ స్ఫురణ శక్తిని, ఆ ఎరుక శక్తిని, ఆ మనిషిలోనే ఉన్న జ్ఞాన శక్తిని
ఫస్ట్ మనం ఎలా వాడుకుంటాం? ఎవరైనా శరీరపరంగా జీవించడానికి వాడుకుంటాం. ఎందుకని? జీవించటమే సత్యం కనుక. అసలు జీవించటమే సత్యం. శరీరం ఉందిగా. ఇప్పుడు మనం ఎన్ని మాట్లాడుకోవాలన్నా, ఇప్పుడు మీకు ఈ ఉపన్యాసం అంటే ఈ మాటలు చెప్పడానికి నేను చక్కగా కాఫీ తాగి టిఫిన్ చేసి కూర్చున్నా. లేకపోతే ఎలా చెప్పగలను? భోజనం చేయకపోతే ఎలా చెప్పగలను? శరీరానికి అవసరమైన అన్ని సమకూర్చుకోకపోతే ఎలా చెప్పగలను? ఏదో ఒక నొప్పి, ఏదో ఒక బాధ, ఏదో ఒక అనారోగ్యం ఉంటే ఎలా చెప్పగలను? అప్పుడు అది తగ్గించుకొని మళ్ళీ మందులు వేసుకొని అది వాడుకొని శరీరాన్ని సరైనటువంటి ఆరోగ్యానికి తెచ్చుకొని దానికి అన్ని సమకూర్చి దాన్ని శాంతంగా కూర్చోబెడితేనే మాట్లాడగలను. ఇప్పుడు ఆధ్యాత్మికతను మాట్లాడుకోవాలన్నా శరీరం హాయిగా ఉండాలి, మనసు హాయిగా ఉండాలి. శరీర మనస్సులు కలిసి ఆధ్యాత్మిక సంబంధ జ్ఞాన విషయాలను గుర్తు చేయాలి. ఇదంతా మనసే చేస్తుంది. మళ్ళీ కోరికలను గుర్తు చేసేది మనసే, భార్య పిల్లల్ని భర్త పిల్లల్ని గుర్తు చేసేది మనసే, డబ్బుల్ని గుర్తు చేసేది మనసే, విషయాలన్నీ గుర్తు చేసేది మనసే, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గుర్తు చేసేది మనసే. కాబట్టి వాస్తవం జీవితం. ఇప్పుడు ఆధ్యాత్మికత మాట్లాడుకోవాలంటే శరీరమే ఉండాలి. ఆ చెప్పుకొని వినాలన్నా శరీరమే ఉండాలి. చెప్పేవాడికి శరీరమే ఉండాలి, వినేవాళ్ళకి శరీరమే ఉండాలి. చెప్పేవాళ్ళు వినేవాళ్ళు ఇద్దరు కూడా హాయిగా కూర్చొని తిని తాగి ప్రశాంతంగా ఉండి జీవితానికి ఏ లోటు లేకుండా ఏర్పాటు చేసుకొని ఆరోగ్య బాధలు అనారోగ్య బాధలు లేకుండా ఉంటే, ఆరోగ్యం సరిగా ఉంటే ఆ కాసేపు చవటం వెంటం కుదురుద్ది, లేదా అది కూడా కుదరదు. మరి ఇంత వాస్తవం కదా ఇది. మనిషి అక్కడే ఎందుకు చిక్కుకుపోయాడు, అక్కడే ఎందుకు ఆగిపోయాడు అంటే అక్కడే ఉన్నాడు. అసలు చిక్కుకుపోలేదు, ఆగిపోలేదు. మనిషి అక్కడే ఉన్నాడు, ఎప్పుడు అక్కడే ఉంటాడు కూడా. ఒకవేళ శరీరం లేదనుకోండి, మనసు లేదనుకోండి, ఉన్నాడు అన్న భావన అసలు ఎక్కడుంది? ఆలోచించండి, వాస్తవంగా ఆలోచించండి. మన ముందు ప్రతి ఇంట్లోనూ ముందు తరాల వాళ్ళు, తాతలో తండ్రులో ముత్తాతలో చనిపోయి ఉంటారు. వాళ్ళ ఫోటోలు ఉంటాయి, వాళ్ళ జ్ఞాపకాలు ఉంటాయి. మన ఇంట్లో ఎవరో ఒకళ్ళు ముందు వాళ్ళు చనిపోయి ఉంటారు. ఖచ్చితంగా ప్రతి ఇంట్లో చనిపోయిన వాళ్ళు ఉంటారు. ఏరేళ్ళు లేరుగా. మరి అసలు ఉన్నోళ్ళు ఎవరు? ఇప్పుడు దేవుళ్ళు ఉన్నారా? దేవుళ్ళు లేరు. ఉన్నారు అని నువ్వు ఒక శక్తికి పెట్టుకున్నటువంటి ఊహాత్మక పేర్లు ఇవి. మతాలు ఉన్నాయా? లేవు. మతం అనేది నీ ఊహాత్మక భావన. మతం ఎక్కడుంది అసలు? ఇంకా మనిషి ఉన్నాడు. ఇప్పుడు సుబ్బారావు ఉన్నాడు అంటే సుబ్బారావు అనే పేరుంది, సుబ్బారావు ఉన్నాడు. పుల్లారావు ఉన్నాడంటే పుల్లారావు పేరుంది, పుల్లారావు ఉన్నాడు. పుల్లారావు అనగానే ప్రజెంట్ సార్ అంటాడు, ఉన్నాను సార్ అంటాడు. అలాగే సుబ్బమ్మ ఉంది, పుల్లమ్మ ఉంది. మతం ఎక్కడుంది? ఏముంది అక్కడ? మతాన్ని పేరుంది. దానికి మతానికి పేరుంది. మతానికి సంబంధించింది ఏమన్నా ఉందా? ఓ పుల్లారావు ఉన్నట్టు, సుబ్బారావు ఉన్నట్టు, చెట్టు ఉన్నట్టు, పుట్ట ఉన్నట్టు, గొట్టు ఉన్నట్టు నీ ఊహ ఉంది. అది మాయ. మాయ అంటే అది అక్కడ ఏమీ లేదు. దానికి ఒక పేరు పెట్టుకున్నావు మతం అని, దాని పేరే మతం. ఏమన్నా ఉందా అంటే అక్కడ ఏమీ లేదు. అదే మాయ, అదే లేనిది, అజ్ఞానం అంటే అది. మళ్ళీ మాయ కిందకు నిర్వచనం చెప్పా, ఇది కూడా మాయలోనే తీసుకోవాలి. ఇలా మళ్ళీ దాన్ని తీసుకోకూడదు. జీవితాన్ని మాయని ఇలా మతం లేనట్టుగా మనిషి లేడు అనుకోకూడదు, ఈ శరీరం లేదనుకోకూడదు, ఉండదు అనుకోకూడదు. ఉంది, ఇది వాస్తవం. ఇప్పుడు ఆ మతంలో ఏమీ లేదు, ఏమీ లేని దాన్ని మతం అంటున్నామే, అదే అజ్ఞానం. మళ్ళీ ఏమీ లేని దాన్ని మతం అని దానికో దేవుడు, దానికో విధానం, దానికో ఆచారం, దానికో పద్ధతి, దానికో సాంప్రదాయం, దానికో డ్రెస్సింగ్ స్టైలు, దానికో హెయిర్ స్టైలు, దానికో గడ్డం స్టైలు, దానికో రంగులు, దానికి రకరకాలైనటువంటి ఆహార విహారాదులు. అంటే మళ్ళీ రకరకాలుగా ఆ దేవుళ్ళకి మనం పెట్టేటువంటి మొక్కులు, రోజుకో రకం నైవేద్యపు మొక్కులు, రోజుకో రకం ప్రసాదాలు, అలా ఎవరి మతానుసారం వాళ్ళు. ఇవన్నీ ఎక్కడున్నాయి? అసలు లేవుగా. నీ ఊహలో, నువ్వు కల్పించుకున్న ఊహలో. కానీ వాస్తవంగా ఉన్నదేంటో తెలుసా? మనుషులు ఉన్నారు, సృష్టి అంతా ఉంది, కనపడుతుంది అంతా ఉంది. మనుషులు తీసుకునే ఆహార పదార్థాలు ఉన్నాయి, మనుషులు జీవించడానికి అవసరమైన వనరులు వసతులు భూమి మీద కనపడుతున్నాయండి. నిజం, మనిషి నిజం, మనిషి జీవితం నిజం. అందుకని మనిషి మనసులోనే ఎందుకు ఉండిపోయాడంటే అసలు అక్కడే ఉంటాడు మనిషి. ఎప్పుడు మనిషి ఉండేదే శరీరంలో, మనసులో. ఎందుకని? మనసులో ఉండి మనసు చెబితేనే శరీరం ఉందని తెలుస్తుంది. మనసు చెప్పకపోతే శరీరం ఉందని కూడా తెలీదు.
అందుకే గాఢ నిద్రలో మనకు ఆ విషయం తెలియదు. ఈ వాస్తవికతని పక్కకి డొల్లించేసుకోబాకండి. 4 పుస్తకాలు చదివేసి, 4 ఉపన్యాసాలు వినేసి, 4 మత సాంప్రదాయ విధానాలు పాటించేసి ఆత్మజ్ఞానం అనేది అద్భుతం ఏదో వెలుగులు చిమ్ముతూ మనలోకి ప్రవేశించేస్తుంది అనుకోబాకండి. అంత సామాన్యతే, ఉన్నదంత సామాన్యతే. అప్పుడు కూడా వెలుగులు చిమ్మేదేం లేదు. కానీ ఇందాక చెప్పుకున్నామే, ఇందాక మీకు మాట్లాడుతున్నప్పుడు చెప్పాను, ఇప్పుడు అనేక మంది మందులు కనుగొన్నారు, అనేక మంది వైద్య వృత్తిని చదువుకున్నారు. వైద్యం ఎలా చేయాలి, రోగాన్ని ఎలా నిర్ధారించాలి, రోగాన్ని ఎలా గుర్తుపట్టాలి, ఆ రోగాన్ని తగ్గించే విధానం ఏంటి, ఆపరేషన్లు చేసే విధానం ఏంటి చదువుకున్నారు. ఏ రోగానికి ఏ మందులు పనికొస్తాయి, ఏ మందులు వాడబడతాయి, ఏ మందు ఏ రోగం తగ్గిస్తుంది అని ఇటువైపు అనేక మంది మందులు కనుక్కొని ఆ డాక్టర్లకు అందించారు. వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు ఈ మందుల తయారీదారులు, మందులు కనుక్కున్న వాళ్ళు, వైద్య వృత్తి చదువుకున్న వాళ్ళు ఇద్దరూ కలిసి మానవ లోకంలో రోగాల బారిన పడిన వాళ్ళని రక్షించే ప్రయత్నాలు చేసి అనేక మందిని రక్షిస్తున్నారు. అది వాస్తవం, అది అద్భుతం కాదు, మహిమ కాదు. కానీ అది అద్భుతము, మహిమే నువ్వు జాగ్రత్తగా ఆలోచిస్తే. ఏంటో తెలుసు, అది మనిషి స్ఫురణలో పుట్టింది. మందులు కనుక్కొని ఈ కాంబినేషన్ తయారు చేసి ఈ మందులు అయితే ఈ రోగం తగ్గుద్దని మనిషికి ఎలా తెలిసింది? అసలు ఆ మందు తయారు చేయాలన్న ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? అనేక పరిశోధనలు, ప్రయోగాలు చేస్తూ ఆలోచించుకుంటూ వెళ్తుంటే తన ఆలోచనలోనే పుట్టిన ఒక అద్భుతం అది. అయితే అది అద్భుతం ఎందుకు అవుతుందని ఆలోచనలోనే పుడుతుంది కదా. ఇప్పుడు ఒక మహాత్ముడు ఆధ్యాత్మికతలో ఏదో జ్ఞానబోధ చేశాడు అనుకుందాం, ఆయన అలా ఆలోచించాడు, ఆయనకు అందింది నువ్వు ఆలోచించట్లేదు అంతే. నువ్వు డబ్బు పరంగా ఆలోచిస్తున్నావు, కోరికల పరంగా ఆలోచిస్తున్నావు, ఇంటి పరంగా ఆలోచించుకుంటున్నావు, దేశపరంగా ఆలోచించుకుంటున్నావు, భౌతికంగా ఆలోచించుకుంటున్నావు. అప్పుడు నీకు అవి దొరుకుతున్నాయి. ఒక కూలి పనికి వెళ్ళాడు ఒక వ్యక్తి, అక్కడ పని చేసే విధానం ఆలోచించకుండా ఎలా చేస్తాడు? అక్కడ ఒడుపుగా, నేర్పుగా, తెలివిగా, ప్రజ్ఞగా వాళ్ళు చెప్పిన పనులన్నీ ఆ కూలి పని ఎలా చేయాలో తెలియకపోతే ఎలా చేస్తాడు? అదంతా అతని జ్ఞానంలోంచి పుడుతుందేగా. అలాగే అనేక మంది పంటలు పండిస్తారు రైతులు. ఎంత జాగ్రత్తగా, ఎంత ఓర్పుగా, ఎంత నేర్పుగా, ఎంత తెలివిగా, ఎంత ప్రజ్ఞగా చక్కగా మొక్కలు వేసి, విత్తనాలు వేసి, వాటిని పండించి, వాటికి నీళ్లు పెట్టి, వాటిని పెద్దవి చేసి, వాటికి మళ్ళీ పురుగులు పెట్టి వాటిని తినేయకుండా, మొక్కలు చచ్చిపోకుండా పురుగుల మందులు కొట్టి, క్రిమిసంహారక మందులు కొట్టి మనకి ఆహార పదార్థాలను ఉత్పత్తి చేసి వాళ్ళు తింటూ మనకు తినిపిస్తున్నారు అంటే ఎంత తెలివి ఉండాలండి, అక్కడ ఎంత ప్రజ్ఞ ఉండాలండి. దాన్ని భౌతికంగా వాడారు. వాళ్ళంతా అనామోగులు కాదు. అసలు వీళ్ళందరూ ఆధ్యాత్మికతలోకి వస్తే ఆత్మశక్తిని ఊరికనే కనుక్కుంటారు వాళ్ళు. ఇప్పుడు నిజంగా ఈ రైతులు, ఈ మందులు కనుక్కునేవాళ్ళు, అనేక విషయాలు కనుక్కునేవాళ్ళు, ఈ ప్రజ్ఞావంతులు, ఈ సైంటిస్టులు, వీళ్ళందరూ కన్నా ఆత్మశక్తిని, తమలోనే ఉన్న ఆత్మశక్తిని, ప్రాణశక్తిని కనుక్కోవాలని ఈ వైపు వచ్చేస్తే చాలా ఈజీగా, డెడ్ ఈజీగా కనుక్కుంటారు. ఎందుకని? వాళ్ళు పడుతున్న కష్టం ముందు అసలు ఇది కష్టమే కాదు, తనలోకి తాను వెళ్ళటమే. కానీ వాళ్ళు అలా ఎందుకు ఉంచబడ్డారో, అలాగే ఎందుకున్నారో తెలుసా? ఈ భూగోళం మీద ఈ సృష్టి ఇలా నడవాలి అంటే అధిక శాతం మంది మానవులందరూ కూడా ఏదో ఒకటి ఉత్పత్తి చేస్తూ ఉంటేనే మానవ జాతి మనుగడ, జంతు జాతి మనుగడ, సృష్టి మనుగడ ఉంటుంది. అది సృష్టి చేసిన ఏర్పాటు. వాళ్ళకేం సత్యాలు తెలియక కాదు. ఇప్పుడు అందరూ ఒకసారి ఆలోచించండి, అందరూ మహాత్ములు అయిపోయి, అందరూ మహాత్ములు డ్రెస్సులు వేసేసుకొని, అందరూ తత్వసారాలు పాటలు పాడుకుంటూ, అందరూ వేదాంతం బోధించుకుంటూ, అందరూ రోడ్లు పట్టుకొని చక్కగా తిరుగుతున్నారు ఏ పని చేయకుండా అనుకోండి. అన్నం ఎక్కడదండి మా అసలు సృష్టిలో? ఇప్పుడు ఈ మహాత్ములకు అన్నం పెడుతుంది సామాన్యుడే. ఇప్పుడు సామాన్యుడు గొప్పవాడా, మహాత్ముడు గొప్పవాడు చెప్పండి? దేవుడిని పూజిస్తున్న వాళ్ళకి అన్నం పెట్టింది, డబ్బులు ఇచ్చింది మొత్తం సామాన్యులే. వాళ్ళు ఏ పని చేయలే, జ్ఞానబోధలు చేసి తత్వసారాలు చెప్పారు. మిథ్య అంటే ఏంటో, మాయ అంటే ఏంటో ఆ జ్ఞానబోధలు చేశారు అంతే. కానీ వాళ్ళు అన్నం తిన్నారు. వాళ్ళు బతికిన అన్నాళ్ళు వాళ్ళకి అన్నం ప్రపంచమే పెట్టింది. ప్రపంచం అంటే సామాన్యులు పెట్టారు. ఇప్పుడు బతుకుతున్న గురువులు, మహాత్ములు ఎవరినైనా తీసుకోండి, వాళ్ళు దర్జాగా రాజుల్లాగా కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నామని వాళ్ళు అనొచ్చు. కానీ అది రివర్స్లో చూడండి ఒకసారి. వాళ్ళు కూర్చొని దర్జాగా కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుంటానికి అవసరమైన ఆహారం అందించింది సామాన్యులు, వాళ్ళకి డబ్బులు ఇచ్చింది సామాన్యులు. వాళ్ళు విమానాలు ఎక్కడానికి, హెలికాప్టర్లు ఎక్కడానికి, ట్రైన్లు ఎక్కడానికి, బస్సులు ఎక్కడానికి, కార్లు ఎక్కడానికి, ఏసీల్లో పడుకోవడానికి, బిల్డింగులు కట్టుకోవడానికి, ఆశ్రమాలు కట్టడానికి, మఠాలు కట్టడానికి, ప్రార్థనాలయాలు, ఏ మతం అయితే ఆ మతం అవన్నీ కట్టడానికి డబ్బులు ఇస్తుంది సామాన్యులు.
వాళ్ళు తినే అన్నం కష్టపడి సామాన్యులు పెడుతున్నారు సార్. రివర్స్లో ఒకసారి ఆలోచించండి, ఎవరు గొప్పవాళ్ళు తెలుస్తుంది. అందుకని గొప్పతనం కాదు ఇక్కడ, సత్యతను అర్థం చేసుకోండి. సత్యత ఏంటంటే ముందు బ్రతకటం. అందుకని మనిషి మనసులోనే ఎందుకుంటాడు, శరీరంలోనే ఎందుకుంటాడు అంటే బ్రతకటం అనేది ప్రాధాన్య అంశం. ఇక్కడ బ్రతికితే నువ్వు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. ఈ బ్రతకటం అవసరమే, శరీరం నిజమే, మనసు నిజమే, దాంతోపాటు ఇంకో నిజం కూడా నీ పక్కనే ఉంది. ఏంటో తెలుసా? అస్ఫురణ. ఇప్పుడు మందులు కనుక్కున్నారు, ఇందాకే చెప్పాను, వ్యవసాయం కనుక్కున్నారు, మొక్కలు ఉత్పత్తి చేస్తున్నారు, ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేస్తున్నారు, ఇవన్నీ మనకు సరిపడతాయి అంటున్నారు. వాటిని ఉత్పత్తి చేయడానికి అవసరమైన ప్రజ్ఞని, తెలివిని రోజు వాడుతున్నారు. వాటికి క్రిమి సంహారక మందులు కొట్టాలి, అవి తయారు చేశారు. వాటికి బలాన్ని చేకూర్చే ఎరువులు తయారు చేశారు. అధిక పంట ఎలా వస్తుందో అది తయారు చేశారు. అన్ని కనుక్కుంటున్నారు. ఇవన్నీ అక్కడి నుంచి పుడుతున్నాయి. మొత్తం కనుగొనబడే వస్తువులన్నీ ఒక చిన్న సూది కాడి నుంచి, ఒక పిన్నీసు కాడి నుంచి ఎవరు కనుక్కుంటున్నారు? మనుషులు. ఎలా కనుక్కుంటున్నారు? ఆలోచించి. ఆలోచన శక్తి ఏంటి? జ్ఞానము. మరి ఆలోచిస్తే అందరికీ అన్నీ అర్థమైపోవాలి. ఎందుకు అర్థం అవట్లేదు? ఎవరు ఎంత ఎక్కువ కష్టపడి అందులో ప్రొసీడ్ అయ్యి ఆలోచనను వదలకుండా ఒక తపస్సుల సాధనలో వెళ్ళారో వాళ్ళకి అంత తొందరగా దొరికింది. మరి వాళ్ళకి దొరికింది, నాకెందుకు దొరకలేదు? నువ్వు అసలు ఆలోచించలేదుగా. నువ్వు ఆలోచన వేరే పెట్టావు, అందుకని నీకు అవి దొరికినాయి. నీకు భార్య కావాలనుకున్నావు, దొరికింది కానీ ఇంట్లో ఉందిగా. నువ్వు అది ఆలోచనతో ఎతికి తెచ్చుకుందే. నీకు భర్త కావాలనుకున్నావు, నీ ఇంట్లో ఉన్నాడుగా. మీకు పిల్లలు కావాలనుకున్నారు, మీ ఇంట్లో ఉన్నారుగా. మేమందరం హాయిగా ఆనందంగా బతకాలనుకున్నారు, డబ్బు సంపాదించుకుంటున్నారు, వృత్తి వ్యాపార ఉద్యోగాలతో ఉందిగా. మేము బతకడానికి అవసరమైన వస్తువులు, ఆహార పదార్థాలు సమస్తం కావాలనుకున్నారు, మీ ఇంటి పేర్చుకున్నారుగా. మా ఇల్లు అందంగా అలంకరించేసుకోవాలనుకున్నారు, మొత్తం సోఫాలు, సెట్లు, టీవీలు, గీవీలు, ఏసీలు అన్నీ అలంకరించుకున్నారుగా. అబ్బో మేము చక్కగా కట్టుకోవాలి, తిరగాలనుకున్నారు, బట్టలన్నీ పెట్టుకున్నారుగా. మనం వేసుకునే చెప్పులు కాడి నుంచి, మనం తల దువ్వుకునే దువ్వానల కాడి నుంచి, మనం వేసుకునే పౌడర్ల కాడి నుంచి అన్ని మనిషి మేధస్సులోంచి వచ్చినాయి. నీ మేధస్సులోంచి వచ్చింది నీ ఇంట్లోకి ఉంది, నీ ఒంటి మీద కనపడుతుంది, నీ ఇంట్లో ఉన్నది, నువ్వు జీవిస్తున్నదంతా నీ మేధస్సు. నువ్వు అడుగుపెట్టావు దాన్ని. నీ మేధాశక్తి ఏమి తక్కువది కాదు, ఇంకొకళ్ళ మేధాశక్తి ఎక్కువది కాదు. వాళ్ళు ఎక్కువ వాడారు, నువ్వు తక్కువ వాడావు, అంతే తేడా ఇక్కడ. వాళ్ళు ఆ విధానంలో వాడారు, నువ్వు ఈ విధానంలో వాడావు, అంతే తేడా. ఇక్కడ ఎప్పుడూ కూడా ఆధ్యాత్మికుల కంటే భౌతికులే గొప్పవాళ్ళు. ఎందుకని ఆధ్యాత్మికులందరినీ బ్రతికిస్తుంది భౌతికులే. కానీ మనం ఆధ్యాత్మికుల ఆశీర్వాద బలం సృష్టికి అనుకుంటున్నాం. మనం ఆశీర్వాదాలతో సృష్టి నడిచిపోతాం. ఆశీర్వాదాలతో సృష్టి నడవదు సార్. ఆశీర్వదించాళ్ళు మన దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు, ఆశీర్వదించాళ్ళు మన దగ్గర మనం సంపాదించిన ఆనందం తింటున్నారు. మనం అంటే నేను కాదనుకోండి, మామూలు సామాన్యులు. కానీ మనం దాన్ని గౌరవిస్తున్నాం. ఎందుకని? మరణంతో ముగిసిపోయే శరీరం కంటే నా గూర్చిన సత్యం ఇంకా ఉంది కనుక. మరణంతో ముగిసిపోయే మానసిక స్థితి కంటే నా గూర్చిన సత్యం ఇంకా ఉంది కనుక, ఇంకా ఉన్నది నేను తెలుసుకోవట్లేదు, వాళ్ళు తెలుసుకొని చెబుతున్నారు కనుక బాబు అది తెలుసుకుంటామని వాళ్ళని గౌరవిస్తున్నాం. అది కూడా కావలసిన వాళ్ళు. ఆ గౌరవాలకు బదులుగా మళ్ళీ మనం వాళ్ళకి ఇస్తున్న భౌతికత అంతా కూడా మందే, మామూలు మనుషులదే. భౌతికమే ఆధ్యాత్మికాన్ని బతికిస్తుంది. ఇప్పుడు మన శరీరాన్ని మనం ఎలా అయితే ఆహార పదార్థాలతో బ్రతికించుకొని, మన మనసుని ఎలా అయితే మనం నిత్యం రక్షించుకొని, కాపాడుకొని, శరీర మనస్సులను కాపాడుకుంటూ జీవిస్తుంటే అప్పుడు ఆధ్యాత్మికం తెలుసుకునే ఛాన్స్ ఉంది. అంటే ఇప్పుడు ఆధ్యాత్మికం తెలుసుకోవడానికి, అసలు ఆధ్యాత్మికం బతకడానికి, మన ప్రాణశక్తిని తెలుసుకోవడానికి, మన ప్రాణశక్తి బతకడానికి, అంటే అది ఉందని మనకు తెలియడానికి అసలు ఆధారం ఏంటి? భౌతిక శరీరం, భౌతిక మనస్సు. మన శరీరానికి ఇది అయినప్పుడు దేవుడికి అది నిజం కాదా? మన శరీరంలో మన ఆధ్యాత్మికతకి మన భౌతికత్వమే ఆధారం. ఈ భౌతిక శరీరమే ఆధారం, ఈ భౌతిక మనస్సే ఆధారం. ఇది లేకపోతే మన ఆధ్యాత్మికత, మన ప్రాణశక్తి, మన ఆత్మశక్తి ఎరుక మనకి ఎప్పటికీ తెలియదు. మనకే ఇది నిజమైనప్పుడు ఎవరికి నిజం కాదు, అందరికీ అది నిజమే. కాబట్టి మనిషి ఎప్పుడూ శరీర మనస్సుల్లోనే ఉంటాడు, అందులో లేనప్పుడు అతను లేడు. అది వాస్తవికత. కాబట్టి మీరు ఉన్నన్నాళ్ళు శరీర మనస్సుల్లోనే ఉండాలి. అది నిజం, ప్రపంచం నిజం, ప్రపంచం అబద్ధం కాదు.
కానీ దీంట్లోనే కలిసిపోయి మనం గుర్తించని నిజం ఏంటి? అదే చెప్పాను, మందులు కనుక్కున్నోళ్ళు, పెన్సిల్ కనుక్కున్నోళ్ళు, సూదులు కనుక్కున్నోళ్ళు, మనం వాడే వస్తువులన్నీ కనుక్కున్నోళ్ళు, నిత్య జీవితంలో మనం జీవించడానికి మనం ఉపయోగిస్తున్నటువంటి మన ప్రజ్ఞాశక్తి, తెలివి, ప్రజ్ఞ అంటే అమోఘమైనది కాదు, మామూలుగా నువ్వు నడిచెళ్ళడానికి ఉపయోగించే తెలివి కూడా నీ ప్రజ్ఞే. ఇప్పుడు అక్కడ ముళ్ళు ఉంది, ఆ ముళ్ళు మీద కాలు వేయకూడదు, వేస్తే నొప్పి గుచ్చుకుంటుంది అని వేయక ముందే, నొప్పి రాకముందే వేయబాక పక్కనే కాలు అక్కడ వేయబాక అని చెబుతుంది ఏంటి? ప్రజ్ఞాశక్తి. మనకంటే ముందే వెళ్ళిపోయింది ఇది అక్కడికి. అంటే మనలో ఉన్నటువంటి ఆ ప్రజ్ఞాశక్తిని గుర్తించమని చెబుతున్నారు. ఎందుకు ఉందిగా, వాడుతున్నాంగా. అదే ప్రాణశక్తి, అదే ఆత్మశక్తి, అదే శక్తి. మనం దాన్ని గుర్తించకుండా, ఆ ప్రజ్ఞాశక్తి జ్ఞానం, దాన్ని అందుకే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. మనం దానిని జస్ట్ గుర్తించకుండా వదిలేసి మనసు శరీరాల దగ్గర ఆగిపోయాం అంతే, అంతకంటే ఏం లేదు. శరీర సంబంధిత మనసుతో ఆగిపోయాం మనం. ఆగిపోవటం అబద్ధం అంటే అబద్ధం కానే కాదు, 100% అలాగే నిజం. ఇప్పుడు ఆ ఏ శక్తి అయితే మన నడక నడిచి వెళ్ళేటప్పుడు, లేదా వాహనం మీద అక్కడ గుంట ఉంది, అటు ఎల్లబా గుంటలో పడిపోతావు, ఈ పక్క నుంచి వెళ్ళని చెబుతుందే, అది మనకంటే ముందెళ్ళి ఆ గుంటను చూసి ఆ గుంటలో పడితే ఏం జరుగుద్దో ఊహించి ఆ గుంటలో పడకూడదని నిర్ణయించి మనకి చెప్పి మన శరీరాన్ని, మనసుని పక్కకు తిప్పించింది, మనసుకు భావాన్ని ఇచ్చింది పక్కకి వెళ్ళిపోని, గుంటలో పడబాకని. అంటే ఏంటి, ముందు మనకంటే వెళ్ళిపోయే శక్తి సర్వం చేసేసింది, దాని స్పీడ్ అంతా. తర్వాత దాని శరీరం అనుసరించింది. అది ఎవరు? నేనే, నువ్వే. అది నీ ప్రజ్ఞాశక్తి, అందుకే ప్రజ్ఞానం బ్రహ్మ. కాబట్టి నీ శరీరం నిజమే, నీ మనసు నిజమే. ఈ శరీర మనస్సులు బతకడానికి, ఉండటానికి ఆధారమైన జీవితం, జీవించడానికి ఆధారమైనటువంటి జ్ఞానం ఏదుందో, ప్రజ్ఞానం ఏదుందో, అడుగడుగులో అడుగు ఎక్కడై అటై ఇటై అని చెబుతున్న జ్ఞానం ఏముందో అది కూడా నిజమే. ఆ జ్ఞానాన్ని నేను అనుకోవట్లే మనం, అది నువ్వే అనుకోమని చెప్పారు. ప్రజ్ఞానం బ్రహ్మ. కానీ మనిషి శరీరం నిజం, మనసు నిజం, ఇది 90% నిజం. ఆ ప్రజ్ఞానం బ్రహ్మ అనేది కూడా తెలుసుకుంటే 100% నిజం పూర్తవుద్ది అంతే. అయితే ఇక్కడ శరీర మనస్సులకు నశింపు ఉంది కానీ ఆ ప్రజ్ఞానానికి నశింపు లేదు అన్నారు. అందుకే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నప్పుడు ఆ ప్రజ్ఞానం ఏంటో తెలుసుకుంటే దానికి నశింపు లేదు అన్నారు. ఎందుకు నశింపు లేదు? అది పదార్థ రూపంలో లేదు. ఇప్పుడు శరీరం, వాహనం, మనం మోటార్ సైకిల్ మీద వెళ్తున్నామండి, అక్కడ ఒక పెద్ద గుంట ఉందండి, మనకి వెళ్ళే దారిలో గుంట ఉంది, కంటికి గుంట కనపడింది, వెంటనే అది మెదడుకి సమాచారం వెళ్ళిపోయింది. మెదడులోంచి వెంటనే సమాచారం వెళ్ళి మనకు వచ్చేసి ఆ గుంటలోకి వెళ్ళకు, పక్కకి వెళ్ళి గుంటలో పడ్డామంటే ఇప్పుడు ప్రమాదం, జాగ్రత్త, పక్కకి తిప్పేమని. లేదా ఎవరో హఠాత్తుగా అడ్డంగా ఒక వాహనం వచ్చేసింది ఊహించకుండా, షడన్ బ్రేక్ నొక్కామని చెప్పింది. అసలు నువ్వు ఊహించకుండానే నీ కాలు షడన్ బ్రేక్ నొక్కేస్తుంది, నీకు అర్థమయ్యే లోపల షడన్ బ్రేక్ వేసేస్తావు నువ్వు. అంత ఫాస్ట్గా పనిచేసేది ఏంటి? జ్ఞానము. అది శరీరాన్ని నొక్కేసావు, అది నీ మెదడుకు అంది, నీకు అర్థమయ్యి నేను నొక్కాను అనుకోవడానికి ముందే నొక్కేసావు. అలాంటి మన జీవితంలో బోల్డ్ జరుగుతాయి, ఊహకందనంత స్పీడ్లో చేసేస్తాం మనమే. అది ప్రజ్ఞానం. నీలో ఉన్న నీ జ్ఞానాన్నే నువ్వు గుర్తించవేండి నాయన అని చెబుతున్నారు అంతే, అంతకు మించి ఏమి లేదు అందులో. శరీరం నిజమే, మనసు నిజమే. అక్కడే ఎందుకు ఆగిపోతున్నాడు అంటే అంతే, పాపం ఆ జ్ఞానాన్ని చూసుకోలేకపోతున్నాడు. ఎందుకు ఆగిపోతున్నాడు? శరీరంతో బతకాలిగా తెల్లర్లెగిస్తే. జాగ్రత్తగా ఆలోచించండి. అందుకే దీనులకి, హీనులకి సహాయం చేయమని చెప్పారు, మేలు చేయమని చెప్పారు, పక్క వాళ్ళందరికీ మేలు చేయమని చెప్పారు. అసలు ఆధ్యాత్మికత అంటే మంచిగా జీవించడం అని రోజు చెబుతున్నాను నేను. మంచిగా జీవించడం అంటే ఏంటి? ఎవరికి హాని చేయకూడదు, ఎంతో కొంత మేలు చేయాలి. ఎందుకని అంటే అసలు జీవించటం ప్రధానం కదా, ఆధ్యాత్మికత ప్రధానం కాదు. నువ్వు అవుననుకున్నా, నువ్వు కాదనుకున్నా, నువ్వు ఆ జ్ఞానంతోనే జీవిస్తున్నావు, ఆ జ్ఞానాన్నే వాడుకుంటున్నావు. ఆ ప్రజ్ఞానమే బ్రహ్మము. ఇప్పుడు నేను బ్రహ్మమని నువ్వు అనుకోపోయినా నువ్వు బ్రహ్మమే. శరీర మనస్సులు అనుకోపోతే కుదరదే. శరీర మనస్సులు అనుకోవాలి, ఆకలేస్తుంది అనుకుని అన్నం తినాలి, ఇప్పుడు సంపాదించుకోవాలి. పంచేంద్రియాల కోరికలు కలుగుతున్నాయి, అనుకోవాలి. అనుకోపోతే అట్ట. ఇప్పుడు వేసవికాలం విపరీతమైన ఎండలు, వేడి తెలుస్తుంది, నేను అనుకోనిలేంటే నువ్వు అనుకోక్కర్లా, అది అనుకునేలానే శరీర నిర్మాణం ఉంది.
శరీరాన్ని నేను శరీరం అని నువ్వు అనుకోవక్కర్లేదు, నేను శరీరం అని అనుకునేలానే శరీరాన్ని తయారు చేసేసింది సృష్టి. దాంతో అనుభవించే అనుభవాలన్నీ మనసుగా తయారు చేసేసింది సృష్టి. నువ్వు అనుకోవక్కర్లా, శరీర మనస్సును నువ్వు కనుక్కోవక్కర్లా, నువ్వు అనుకోవక్కర్లా, ఇవి ఉన్నాయి, అనిపిస్తాయి నీకే. అందుకని అనిపించడం తప్పు కాదు. ఆధ్యాత్మికతను మాట్లాడేటప్పుడు పరిమిత భావన అని మనం అంటున్నామే, పరిమిత భావన అలా కలిగేలా సృష్టి చేసేసింది. అది తప్పు కాదు, దాన్ని అర్థం చేసుకోవాలి. దానితో పాటే కలిసి ఉన్న అపరిమిత భావనను కూడా తెలుసుకోమంటున్నాం. అదే స్ఫురణ. ఇలా తయారు చేస్తే ఇది సూది అవుద్ది. ఈ సూదికి ఇక్కడ చిన్న రంధ్రం పెడితే దారం ఎక్కించవచ్చు. ఆ దారంతో ఈ సూదితో చెరిగిపోయినటువంటి రెండింటిని కలపచ్చు, అనేక పనులు చేయొచ్చు అనేటువంటి మేధాశక్తి ఎవరిది? చిన్నదేది, కానీ ఎవరిదే? అలవాటు అయిపోయి చిన్నగా కనపడుతుంది. అలవాటు అది గుర్తించినప్పుడు అదే పెద్ద అద్భుతం. ఇంత చిన్న విషయం నాకు స్ఫురించలేదు ఏంటి అనిపిస్తుంది. అది స్ఫురించాలి అంటే నువ్వు ఆ వైపు నీ జ్ఞానశక్తిని పెట్టాలి. కొంతమందికే స్ఫురిస్తుంది, కొంతమందికి స్ఫురించడం లేదని అసలు అనద్దు. ఎవరు ఏ వైపు తమ జ్ఞానశక్తిని పెట్టారో ఆ వైపు అది స్ఫురిస్తూనే ఉంది. నిత్య జీవితం అన్నది అదే. ఉదయం లేచిన దగ్గర నుంచి మీరు కాలకృత్యాలు తీర్చుకునే ప్రక్రియలు, బ్రష్, ఇది నా బ్రష్, ఆ బ్రష్ మీద వేసుకునే పేస్ట్, మీరు పళ్ళు తోముకునే విధానం, ఇవన్నీ మీ తెలివి ప్రజ్ఞతో కలిసిపోయే ఉన్నాయి. కొంతమంది పళ్ళు మొత్తం అరిగిపోయేదాకా తోముతూ ఉంటారు. అరిగిపోయి డాక్టర్ల దగ్గరికి వెళ్ళినాక చెబుతారు, నాయన పళ్ళు అరిగిపోయినాయి, ఎలా తోమేవు తండ్రి, ఇదేంటి అంత తోముడు తోమేసావా, అంట్లు తోమినట్టు పళ్ళు తోమకూడదు నాయన. పైన ఊరుకునే డస్ట్ ఊరుకునే ఏదన్నా మనం తిన్న ఆహార పదార్థాలు పళ్ళలో ఇరుక్కొని రాత్రి నిద్రపోయాం కనుక కొంచెం ఏదైనా క్లీన్ చేసుకోవటం ఎంతైనా పైన చక్కగా శుతిమెత్తగా సుకుమారంగా ఒక సాఫ్ట్ బ్రష్తో నిదానంగా తోముకోవాలి. అది కూడా మంచి పేస్ట్ కొద్దిగా వేసుకుంటే సరిపోద్దని చెబుతాడు. అది జ్ఞానమే. అది తెలియటం జ్ఞానం కాదు. లేకపోతే అరకొట్టేసుకోవట్లా, పళ్ళు పాడు చేసేసుకోవట్లా. అలా మన జీవన విధానంలో మన శరీరాన్ని మనం రక్షించుకోవడానికి కూడా మన జ్ఞానమే. మన శరీరాన్ని మనం పాడు చేసుకుంటుంది కూడా మన జ్ఞానమే. అందుకని ప్రజ్ఞానం బ్రహ్మ, సరైనటువంటి జ్ఞానం. ప్రజ్ఞానం అంటే ఏంటి? అజ్ఞానం కానటువంటి జ్ఞానం, కరెక్ట్గా ఉపయోగపడే జ్ఞానం ప్రజ్ఞానం. అజ్ఞానం అంటే నన్ను ఇబ్బంది పెట్టేది. బాగా తోమేసి పళ్ళు బాగా తెల్లగా అయిపోవాలని బాగా తోముకొని కొన్ని సంవత్సరాలకు నా పళ్ళు నేనే పాడు చేసుకున్నా. అదే జ్ఞానం. నాకు విపరీతమైన బలం వచ్చేస్తుంది, బాగా తినాలని పిల్లలకు బాగా పెట్టేసి తల్లిదండ్రులు కూర్చేసి వాళ్ళని ఊపకాయలను చేసేసి వాళ్ళకి తిండి ఎక్కువ అలవాటు చేసేసి ఇప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళినా కూడా తెగ తినేసి బరువులు పెరిగిపోయి బరువు తగ్గట్లే ఇప్పుడు వాళ్ళు. కానీ అది జ్ఞానం బలం అనుకొని పెట్టాం కాదు, అది ఇప్పుడు వ్యాధిగా మనమే తయారు చేసాం. చచ్చినట్టు బరువు తగ్గాలి, లేదా అనారోగ్యం అయిపోయింది, బోల్డ్ రోగాలు వస్తాయని డాక్టర్ చెబుతాడు. ఇప్పుడు ఇలా మనకు మనం అలవాటు చేసుకుంటున్నటువంటివి ఏమన్నాయో నిత్య జీవితంలో అవి ఏవి మనల్ని ఇబ్బంది పెడుతున్నాయో అవన్నీ అజ్ఞానపు చేష్టలు. ఏవి మనల్ని ఇబ్బంది పెట్టకుండా దాటిస్తున్నాయో జ్ఞాన చేష్టలు, అది ప్రజ్ఞానం. అజ్ఞాన చేష్టలు అన్న చోట ఎందుకు అలా చేశాము అంటే జ్ఞానం మనకు తెలియకపోవటం ఒకటి, కోరిక ఉండటం ఒకటి. జ్ఞానం తెలిసి ఎక్కువ తినకూడదని, కానీ కోరిక తిందామనిపిస్తుంది, ఆ రుచికి బానిస అయ్యాను. అలా వ్యసనాలన్నీ అటువంటివే. అక్కడ నేను బానిస అయ్యాను. అంటే నాకు అది ఇష్టమైంది, దానివల్ల కష్టం ఉంది నష్టం ఉందని తెలిసినా నాకు తెలుసు, కానీ నేను దాని వైపు వెళ్తున్నాను. ఇక కావాలని వెళ్తున్నప్పుడు చేసేదేముంది? తెలియకెళ్తే చేయొచ్చు. అందుకే మీరు అడిగినప్పుడు మనసులోనే మనిషి ఎందుకు ఉండిపోతున్నాడు, శరీరంతోనే ఎందుకు ఉండిపోతున్నాడు అంటే శరీర భావాలు అనుభవాలుగా ఉన్నాయి, శరీర భావాలు తెలుస్తున్నాయి. అది అన్ని తెలిసేదంతా మనసే. అందుకని ఆ కోరికలు, ఆ వ్యసనాలు, ఆ ఇష్టాలు, అందులో కష్టం ఉంది, బాధ ఉంది, నష్టం ఉంది, తర్వాత నేను పడతానని తెలిసిన ప్రస్తుతం అది నాకు సుఖంగా ఉంది. ప్రస్తుతం సుఖంగా ఉందని అనుభవించి తర్వాత నేను బాధపడతానని తెలిసిన ప్రస్తుత సుఖం కోసం చేసే పనులన్నీ అజ్ఞానము అన్నారు. అది ప్రజ్ఞానము కాదు. ప్రజ్ఞానం అంటే ఏంటి అంటే నేనున్నంతకాలం హాయిగా ఉండేలా నేనే ఆలోచించుకొని నన్ను నేను అదుపు చేసుకునేది ఏది ఉందో అది ప్రజ్ఞానం. అది కూడా మనలో స్ఫురణగా.
ఎక్కువ తినకూడదు, నాకు ఇష్టమే కానీ ఎక్కువ తింటే దీనివల్లనే ప్రమాదం, చాలా తగుమాత్రంగా తిందాం, ఊబకాయలు పెంచుకోకూడదు, శరీరాన్ని పాడు చేసుకోకూడదు, మనసును పాడు చేసుకోకూడదు, అత్యాశలు అత్యాశలు దురాశలు మనసును పాడు చేసుకోకూడదు. ఇది ఎవరికాళ్ళకి తెలియదేంటి? తెలుసు. ఆ తెలిస్తే దాని పేరు ప్రజ్ఞానం. తెలిసినా చేయకపోతే అది అజ్ఞానం. తెలుసు. దొంగలకు ఎందుకు తెలియదు దొంగతనాలు చేయకూడదు, పోలీసులు పట్టుకుంటే చితక కొట్టేస్తారు, వాళ్ళు కాకపోతే రేపు దొరుకుతామని ఎందుకు తెలియదు? తెలుసు. తప్పుడు పనులు చేసేవాళ్ళకి ఎందుకు తెలియదు? తెలుసు. వ్యభిచారాలు చేసేవాళ్ళు ఎందుకు తెలియదు? తెలుసు. అసలు చిన్నపిల్లలైనా కొంచెం ఊహ తెలిసిన చిన్నపిల్లల నుంచి కాసేపట్లో చనిపోబోయేటువంటి వృద్ధుల వరకు ఒక మనిషి తాను అసత్యం చెబుతున్నా, అబద్ధం ఆడుతున్నా, మోసం చేస్తున్నా అతని హృదయంలో ఆమె హృదయంలో తెలుసా తెలియదా? మీరు ఒకసారి మీరే ఆలోచించుకోండి. ఏ చెడైనా తెలుసా తెలీదా? ఏ మంచి అయినా తెలుసా తెలీదా? తెలుస్తుంది. తెలిసే కావాలని చేస్తారు. తెలిసే కావాలని తప్పులు చేయటాన్ని అజ్ఞానము అన్నారు. ఎందుకని అజ్ఞానం అంటే అహంకారముతో కూడిన జ్ఞానము. నేను ఈ శరీరము, నేను ఈ మనస్సు, ఇప్పుడు నేను ఇవి అనుభవించాల్సిందే, రేపు ఎప్పుడో నష్టం వస్తే తర్వాత చూస్తాను, ముందు ఇప్పుడు అనుభవం కావాల్సిందే. అది అజ్ఞానం. ప్రజ్ఞానం అంటే నాకు నేనే హాని చేసుకోవటం ఏంటి పిచ్చోళ్ళలాగా, కాకపోతే రేపు ఇది వస్తుంది కదా, ఇప్పుడు అప్పు చేసి తిన్నాను రేపు కట్టాలి కదా, ఇప్పుడు దొంగతనం చేశాను పోలీసులు పట్టుకుంటారు కదా, వ్యభిచారం చేశాను దొరికిపోతాను కదా. అప్పుడు జ్ఞానం ముందు మనకంటే ముందు ప్రయాణించేసింది. ఎక్కడి దాకా వెళ్ళింది జ్ఞానం? దొంగతనం చేస్తే పోలీసులు మనం తప్పించుకు తిరిగితే పోలీసులు పట్టుకునే వరకు వెళ్ళింది, పట్టుకున్నాక పడే శిక్షల వరకు వెళ్ళింది. ఆ శిక్షలు ఎలా ఉంటాయో చూపించేసింది అనుభవంగా. మనకంటే ముందు జ్ఞానం ప్రయాణించేసి జరగబోయేదంతా, భవిష్యత్తులో జరగబోయేదంతా చెప్పేసి, కాబట్టి నువ్వు దొంగతనం చేయకు, అబద్ధాలు ఆడకు, వ్యభిచారాలు చేయకు, తప్పులు చేయకు, చెడు చేయకు అని చెప్పింది. నిజమే కదా? భవిష్యత్తులోకి వెళ్ళి చూసి వచ్చేసి చెప్తుంది కదా, స్ఫురణగా అలా జరుగుద్దుగా, ఖచ్చితంగా అలాగే జరుగుద్దుగా. అదే ప్రజ్ఞానం. ప్రజ్ఞానం అంటే ఏంటి? సరిగ్గా కరెక్ట్గా చూసి వచ్చి నీకు ఉన్న నిజాన్ని ఉన్నట్టు భవిష్యత్తులోకి వెళ్ళొచ్చి చెప్పేసింది. భవిష్యత్తులోకి వెళ్ళొచ్చి చెబుతున్నా కూడా ఆ ప్రజ్ఞానాన్ని నేను వాడుకోను, నాకు అక్కర్లేదు, భవిష్యత్తు ఎట్టయినా ఏడవని నేను తప్పులే చేస్తాను, తప్పించుకునే ప్రయత్నం చేస్తాను అని తెలిసినా కూడా ప్రయాణించడమే అజ్ఞానం. అంతే తప్ప తెలియకుండా అసలు ఇక్కడ ఎవరు ఏమీ చేయలేరు. అసలు తెలియకుండా చేయటం కుదరదు. నేను అని అనిపించకుండా ఈ శరీరం నేనన్న భావనే పుట్టదు. నిద్రలో పుట్టదుగా. నిద్రలో మీరు ఏమన్నా చేయగలరో చెప్పండి. నిద్రలో మీరు ఇప్పుడు మీ చేత్తో ఎక్కడ దోమ వాలింది దాన్ని కొట్టి గోక్కోగలరా? నిద్రలో చిన్న దూరుకునే నిద్రపోతున్నప్పుడు తెలీదు, మళ్ళీ దోమలు బాగా గుట్టేసి మెలకు వస్తేనే తెలుస్తుంది. అప్పుడు నిద్ర మత్తులో చేస్తాం అంతే. గాఢ నిద్రలో అసలు ఏమీ తెలియదు. నేనన్న శరీర స్పృహ కూడా లేకపోతే నేనేం చేయగలను అంటే ఆ స్పృహ ఎక్కడొస్తుంది? మనసుతో వస్తుంది. నిద్రలో ఏం జరిగింది? మనసు కూడా నిద్రపోయింది శరీరంతో పాటు, అంతే. అంతకంటే ఏం జరగలే అక్కడ. అది సృష్టి చేసిన సహజ ప్రక్రియ. అందుకని అసలు మనిషి ఉన్నాడు అంటేనే శరీర మనస్సుల్లో ఉంటాడు. ఉండటం అనే ప్రక్రియ శరీర మనస్సుల్లో ఉంది. శరీర మనస్సుల్లో ఎందుకు ఉన్నాడని ప్రశ్నించుకోబాకండి, వాస్తవం అది. శరీర మనస్సులతో ఉంటూ నిత్యం మనిషి ఉపయోగిస్తున్న జ్ఞాన సంపద ఏదుందో అది ప్రజ్ఞానం. అది నిత్యం మనిషి వాడుతానే ఉన్నాడు. జ్ఞానాన్ని వాడే బతుకుతున్నాడు భౌతికంలో కూడా. కానీ ఆ జ్ఞానం నేనని గుర్తించట్లా. ఎందుకని? జ్ఞానానికి అక్కడ రూపం లేదు. జ్ఞానంలో రూపం లేదు, ఏమీ లేదు. ఇప్పుడు బండి డ్రైవ్ చేసుకుంటే వెళ్తున్నాడు అనుకోండి రోడ్డు మీద, రోడ్డు నిజం, డ్రైవ్ చేస్తున్న నేను నిజం, వాహనం నిజం. కానీ డ్రైవ్ చేయడానికి ఉపయోగిస్తున్నటువంటి జ్ఞాన సంపద ఉందే, కళ్ళు చూస్తున్నాయి, గ్రహిస్తున్నాయి, ఇటు బ్రేక్ అయ్యి, ఇటు తొక్కు, ఇటు లెఫ్ట్కి వెళ్ళు, రైట్కి వెళ్ళు, హార్న్ కొట్టు, స్లో చేయి, స్పీడ్ చేయి అని చెబుతున్న జ్ఞానం ఉందే, దాన్ని గుర్తించట్లా. ఈ స్లో చేయి, స్పీడ్ చేయి, పక్కకి వెళ్ళు, కుడివైపుకి వెళ్ళు, ఎడం వైపుకి వెళ్ళు, బ్రేక్లు స్పీడ్ పెంచు, స్పీడ్ తగ్గించు, ఆపాపు అనే ప్రక్రియలు శరీరం చేస్తుంది కదా. అది వాహనంతో తొక్కేస్తా వాహనాన్ని నడుపుతున్నాం కదా. వాహనంతోనూ శరీరంతోనూ అక్కడ ఉన్నటువంటి భౌతిక పరిస్థితులతోనూ ఆధ్యాత్మికత చెందిపోయి
ఈ మొత్తాన్ని నడుపుతున్న జ్ఞానాన్ని గుర్తించట్లా. వాహనాన్ని గుర్తిస్తున్నాం, రోడ్డును గుర్తిస్తున్నాం, ట్రాఫిక్ను గుర్తిస్తున్నాం, నడిపే నన్ను గుర్తించుకుంటున్నాను అంటే నా శరీరాన్ని. కానీ మొత్తం ప్రాసెస్ అంతా జ్ఞానంలో జరుగుతుంది. ఈ ప్రాసెస్ మొత్తానికి ఆధారం జ్ఞానం. ఆ జ్ఞానం చెబుతుంది బ్రేకే ఎదురుగా అడ్డం వస్తున్నారు, ఆ ఎవరు అడ్డం లేరు, స్పీడ్ వెళ్ళని జ్ఞానం చెబుతుంది. ఇప్పుడు యాక్సిలేటర్ బ్రేక్ మీద గాలి తీసేసే వెళ్ళని చెబుతుంది. మొత్తం శరీరాన్ని నడుపుతుంది జ్ఞానం. ఈ జ్ఞానము గుర్తుగా ఉన్నప్పుడు మనసు. రోడ్డు గుర్తుంది, నేను గుర్తున్నాను, వాహనం ఇంతకుముందు ఎలా నడిపాను నేర్చుకున్నప్పుడు ఇప్పుడు అదంతా నాలో గుర్తుగా డ్రైవింగ్ గుర్తుండిపోయింది. అయినా ఇప్పుడు గుర్తున్నదైనా ఇప్పుడు మళ్ళీ నేను ఉపయోగించేది జ్ఞానమే, ఎప్పటికప్పుడు ఉపయోగించేది ఫ్రెష్ జ్ఞానమే. ఎందుకంటే నాకు గుర్తుంది డ్రైవింగ్ అంటే, ఇది నా మోటార్ సైకిల్ అని గుర్తుంది, తాళం ఇక్కడ పెట్టాలని గుర్తుంది, ఇలా స్టార్ట్ చేయాలని గుర్తుంది, ఇలా గేర్ వేయాలని గుర్తుంది, ఇలా యాక్సిలేటర్ ఇవ్వాలని గుర్తుంది, ఇలా నడపాలని గుర్తుంది, ఇది రోడ్డు అని గుర్తుంది, ఇలా నడుపుతున్నాను వెళ్తున్నానని గుర్తుంది. కానీ రోజులాగానే ట్రాఫిక్ అడ్డం వస్తుందా? రోజు ఎలా వచ్చింది అలాగే ఉంటుందా ట్రాఫిక్? టక్కన ఎవడో బెరుగుతుకొచ్చాడు, అప్పుడు హఠాత్తుగా పనిచేసింది ఏంటి? బ్రేక్ వేయాలని జ్ఞానం. ఊహకు అందకుండా జరిగిపోయింది. ఎప్పుడు డ్రైవింగ్ సరికొత్తగా ఉంటుంది. ఎప్పుడు సరికొత్తగా ఉన్న డ్రైవింగ్లో సరికొత్త ఆలోచన ఇచ్చి నడుపుతుంది, అది జ్ఞానం. మళ్ళీ అది గుర్తుంటుంది. అంటే ఇప్పుడు ఎవడో హఠాత్తుగా పరిగెత్తుకొచ్చాడు సరికొత్తగా, టక్కన బ్రేక్లు వేసాను, బండి స్కిడ్ అయిపోయింది, క్షణంలో గుండె దడదడలాడిపోయింది, పడిపోయాను గుద్దేశాను అని. జస్ట్ మిస్ ఏం అవ్వలేదు, నేను పడలేదు, ఆడిని కొట్టలేదు, ఆడికి ప్రమాదం లేదు, నాకు ప్రమాదం. ఇప్పుడు మళ్ళీ ఇది గుర్తుండిపోయింది. అప్పుడు గుర్తుంటుంది, ఎవడైనా అడ్డం పరిగెత్తుకు రావచ్చు. కానీ పరిగెత్తుకు రాగానే స్పందించింది అది జ్ఞానం. జ్ఞానం ఎప్పుడు ఎరుకుతో చూస్తూ ఉంటుంది. అలవాటైపోయిన మనసు నడుపుకుంటూ వెళ్ళిపోతుంటే పాత జ్ఞానం అది. కానీ కొత్త సంఘటనలకి టక్కన రియాక్ట్ అయ్యేది మళ్ళీ కొత్త జ్ఞానం. అందుకే జ్ఞానాన్ని ఏ వైపు ఉపయోగిస్తావో అక్కడ నీకు స్ఫురణ వస్తుంది. ఆ స్ఫురణతోనే ఇన్ని వస్తువులు, మందులు కనుక్కున్నారు, ఆపరేషన్లు కనుక్కున్నారు, ఇంకా లేటెస్ట్ కనుక్కుంటానే ఉన్నారు, విమానాలు కనుక్కున్నారు, అనేక వాహనాలు కనుక్కున్నారు, ర్యాకెట్లు కనుక్కున్నారు, ఎన్నో కనుక్కుంటానే ఉన్నారు. గుండు సూది నుంచి, పిన్నీసి నుంచి, గుండెల నుంచి ఇంకా అభివృద్ధి, ఇంకా అభివృద్ధి, ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. అయితే బట్టల రంగంలోకి వెళ్ళిన వాళ్ళు బట్టలకు సంబంధించినవి కనుక్కుంటారు, ఎందుకని వాళ్ళ జ్ఞానం అక్కడే పెట్టారు. మెషినరీకి వెళ్ళిన వాళ్ళు మెషినరీకి సంబంధించినవి కొత్తవి కనుక్కుంటారు, ఎందుకని వాళ్ళ జ్ఞానం అక్కడ పెట్టారు. అందుకే మీరు చూడండి, ఫోన్లు లేటెస్ట్ అప్డేట్లు వస్తుంటాయి. ప్రతి సంవత్సరం కొత్త ఫోన్ కొత్త అప్డేట్లతో రిలీజ్ చేసామని చెబుతుంటారు. కొత్త అప్డేట్లు ఏంటి? ఇంతకుముందు ఫోన్ తయారు చేసింది ఆ కంపెనీ వాళ్ళు, వాళ్ళే, ఆ మనుషులేగా. మళ్ళీ కొత్త అప్డేట్ ఏంటంటే ఈ సంవత్సరం అంతా ఆలోచించి 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 మళ్ళీ కొత్త స్ఫురించింది వాళ్ళకి, అదే కొత్త అప్డేట్. అలా అన్నింటిలోనూ కొత్త అప్డేట్లు వస్తాయి చూడండి. అంటే ఏంటి? జ్ఞానాన్ని ఏ వైపు పెడితే జ్ఞానం నీకు అందులో అద్భుతాలను అందిస్తూనే ఉంది. జ్ఞానాన్ని మించిన అద్భుతం లేదు. జ్ఞానం అందరిలోనూ ఉంది, నువ్వు దాన్ని వాడట్లేదు. అప్పుడు ప్రత్యేక అద్భుతాలు, ప్రత్యేక మహిమలు ఎందుకుంటాయి? జ్ఞానమే అద్భుతం. జ్ఞానంలో అద్భుతాలు ఉన్నాయి. అవే ప్రపంచంలో జ్ఞానంలో ఉన్న అద్భుతాలు ఏంటంటే మొత్తం సృష్టిలో నువ్వు వాడుకుంటున్న వస్తువులన్నీ. నువ్వు అద్భుతం కాదు, నేను తయారు చేసిన సృష్టి. చెట్లు అద్భుతం కాదు, చెట్లను పెట్టింది సృష్టి. కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు, ఇక్కడ ఉన్నటువంటి వసతులు, వనరులు, ఇవేమీ అద్భుతాలు కాదు. సృష్టిలో ఏది అద్భుతాలు కాదు, ఎందుకంటే అవన్నీ సృష్టి చేసింది, సృష్టి శక్తి. అది నీకేం సంబంధం లేదు. కానీ సృష్టిలో ఉన్న వాటిని వాడుకొని మనిషి తన మేధాశక్తితో, జ్ఞానంతో ఆలోచించి కనుక్కున్నాయన్ని అద్భుతాలు, మహిమలే. ఎందుకని? ఆలోచనలో పుట్టినాయి. అందుకని ఏ ఆలోచన ఎవరు ఎటు నుంచి చేస్తుంటే అటు నుంచి వాళ్ళకి ఆలోచన స్ఫురిస్తూ ఉంటుంది. ఇప్పుడు దొంగతనాలు ఎంత జాగ్రత్తగా చేయాలి అని ఆలోచించారు అనుకోండి, అందులో విపరీతమైన నేర్పరితనం వచ్చేస్తుంది. అందుకే కొంతమంది దొంగతనాలు అసలు ఆశ్చర్యపోతుంటారు, ఎలా చేశారా అని. అబ్బా అసలు ఎలా చేశారని. దొంగతనం అంటేనేంటి? ఎవరూ గుర్తించకుండా, ఎవరు ఎదుటివాడికి తెలియకుండా వాడికి కొట్టేయాలి. ఆలోచించండి, ఎంత తెలివి, ఎంత ప్రజ్ఞ ఉంది అక్కడ. కాకపోతే వాడు అలా వాడాడు, అది మనుషులకి హానికరం కనుక తప్పని చెప్పాం. అదే తెలివిని విమానాలు ఎగరేయడానికి వాడాడు అనుకో, రైట్ అంటున్నాం. అంతే, ఏం లేదు అక్కడ. తెలివి అదే, ప్రజ్ఞ అదే, ప్రజ్ఞానం అదే. దాన్ని వాడే విధానం ఇతరులకు హాని చేసినప్పుడు చెడు,
దాన్ని వాడే విధానం ఇతరులకు మేలు చేసినప్పుడు మంచి, అంతే, అంతకంటే ఏం లేదు. కానీ ప్రజ్ఞానం ఒకటి నువ్వు ఎటు వాడుతున్నావు అన్నది పాయింట్ ఇక్కడ. దాన్ని వాడే విధానం నిన్ను నువ్వే నాశనం చేసుకునేటట్టు వాడితే అజ్ఞానం, దాన్ని వాడే విధానం నిన్ను నువ్వు రక్షించుకునేటట్టు వాడితే ప్రజ్ఞానం, అంతే, అంతకంటే ఏం లేదు ఇక్కడ. ఎలా వాడుతున్నావు అని. అందుకే ప్రజ్ఞానం బ్రహ్మ. ఇప్పుడు ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ఏమంటే నేను ప్రజ్ఞానంలోకి వెళ్ళిపోయి కూర్చుంటాను, ఆ మనుషులందరూ ప్రజ్ఞానంలో కూర్చోవచ్చు కదా, శరీర మనస్సుల్లో ఎందుకు కూర్చుంటున్నారు అంటే అసలు ఉన్నవే శరీర మనస్సులు. శరీర మనస్సులు లేకపోతే ప్రజ్ఞానం ఎలా వాడబడుతుంది? ఇప్పుడు ఒక శరీరం లేకపోతే, ఒక మనస్సు లేకపోతే, నీవు ఒక వాహనం వేసుకొని రోడ్డు మీద వెళ్తా ఉండకపోతే, ఈ శరీరం అనే వాహనం ఈ పనిముట్టు కదులుతూ ఉండకపోతే, ఈ కాలు ఎక్కడ వేయాలి, ఈ చెయ్యి ఎక్కడ వేయాలి, ఈ పని ఎలా చేయాలి, అది అలా చేయాలి, ఇది ఎలా చేయాలి అని జ్ఞానానికి అసలు పనే లేదుగా. మీరు ఆలోచించండి, శరీరము లేకపోతే జ్ఞానానికి పని ఉందా? జ్ఞానం ఎవరికి చెప్పుద్ది? ఇప్పుడు తెలివి ఎక్కడ ఉపయోగిస్తారు, దేనికి ఉపయోగిస్తారు? అసలు శరీరమే లేకపోతే జ్ఞానం ఉపయోగమే లేదు. జ్ఞానం ఉందే అనేది గుర్తుకోలేదు. ఇప్పుడు శరీరం ఎప్పుడైతే లేదో అప్పుడు జ్ఞానం కూడా లేదు. ఎందుకని శరీరం ఉంటే కదా జ్ఞానం ఉపయోగించడం, తెలివి ఉపయోగించడం, ప్రజ్ఞ ఉపయోగించడం, ప్రజ్ఞానం బ్రహ్మ అంటాం, స్ఫురణ పనిచేయడం. స్ఫురణ ఎవరికి పనిచేస్తుంది? స్ఫురణ శక్తి ఎవరికి వస్తుంది? ఎరుక శక్తి ఎవరికి ఉంటుంది? ఎగ్జిస్టెన్స్ ఎవరికి ఉంటుంది? శరీరంతో ఉన్నోడికి ఉంటుంది ఎగ్జిస్టెన్స్, ఉనికి, నేనున్నాను అని. శరీరం లేకుండా అసలు ఉనికిని ఎలా భావన చేయగలరు? శరీరం లేకుండా ప్రజ్ఞానం ఎలా తెలుస్తుంది? శరీరం లేకుండా జ్ఞానం ఎలా పనిచేస్తుంది? శరీరము అత్యవసరము, లేకపోతే సృష్టి శరీరాన్ని ఎందుకు పెట్టుద్ది, మనసును ఎందుకు పెట్టుద్ది? అయితే శరీరంతో జ్ఞానం పని చేసేసినవన్నీ మనసుగా మారుతాయి, జ్ఞాపకాలతో మళ్ళీ చేసుకుంటూ వెళ్తాం. కానీ చేసే ప్రతిసారి జ్ఞానాన్ని వినియోగిస్తూనే ఉంటాం, ఉపయోగిస్తూనే ఉంటాం. అందుకని ఎవరెవరు ఏ ఏ రంగాల్లో ఉన్నారో, మీరు చెడులో ఉన్నారా, మంచిలో ఉన్నారా, దొంగలుగా ఉన్నారా, దొరలుగా ఉన్నారా, భౌతిక విషయాల మీద ఉన్నారా, ఆధ్యాత్మిక విషయాల్లో, దైవీపరమైన విషయాల్లో ఉన్నారా, ఏ విషయాలలో మీలో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని, ప్రజ్ఞని పెడుతున్నారో, ఆలోచనని ఏ విషయాల మీద కేంద్రీకరించి అధికంగా దేని వైపు పెడుతున్నారో అందులో మీకు అన్ని ఆవిర్భావాలు చేసి చూపిస్తుంది. ఎందుకని? సృష్టి ఆవిర్భావానికి కారణమైన శక్తే మనలో ఉన్న జ్ఞానశక్తి. ఇప్పుడు సృష్టి అసలు ఎలా ఆవిర్భవించింది అంటే శక్తి వలన. ఎక్కడ ఆవిర్భవించింది? శక్తిలోనే. దానికి ఆవిర్భవించడానికి, సృష్టి ఆవిర్భవించడానికి వాడబడిన పదార్థం ఏంటి? శక్తే. పదార్థం శక్తే, ఓకే. ప్లేసు శక్తే. దేంతో తయారైంది? శక్తితోనే. దేని వలన తయారైంది? శక్తి వలనే. దేని సంకల్పం? శక్తి సంకల్పం. మరి నశించి ఏమవుతుంది? శక్తి అయిపోతుంది. ఎందుకు నశిస్తుంది? శక్తి వలన తయారైంది, ఒరిజినల్గా శక్తి కాదు కనుక మళ్ళీ ఒరిజినాలిటీకి వెళ్ళిపోతుంది. నశింపు అంటే ఏంటి? ఒరిజినాలిటీకి వెళ్ళటమే. సృష్టి అంటే ఏంటి? ఒరిజినల్ శక్తి కనపడటమే, పదార్థంగా అవటమే, సృష్టి కావటమే. ఇది అర్థం చేసుకోవటమే తప్ప ఎలా కుదురుతుంది చెప్పండి? శరీరం లేకుండా ఎలా అర్థం చేసుకుంటాం అసలు దీన్ని? శరీరం లేనప్పుడు అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు శరీరం లేదు, అసలు నేను పుట్టలేదు, నేను పుట్టలేదు. ఎక్కడున్నాను అప్పుడు? నా తండ్రిలో శక్తిగా ఉన్నాను, అంతే. నా తండ్రిలో శక్తిగా ఉన్నాను. నేను పుట్టాను, ఎక్కడున్నాను? ఈ శరీరంతో ఉన్నాను, మీతో మాట్లాడుతున్నాను. మీరు అంతే. మీరు పుట్టలేదు, మీ తల్లిదండ్రుల్లో శక్తిగా ఉన్నారు. మళ్ళీ ఎక్కడో ఉన్నామని ఊహించుకోబాకండి, మీ తల్లిదండ్రుల్లో శక్తిగా ఉన్నారు. అప్పుడు పుట్టకముందు మీరు మీ తల్లిదండ్రులుగా చచ్చిపోయేవాళ్ళు, అంతే. పుట్టారు కాబట్టి మీలో చచ్చిపోతారు, నేను నాలో చచ్చిపోతాను. పుట్టకపోతే తల్లిదండ్రుల్లో చచ్చిపోయేవాళ్ళం, పుట్టాం కాబట్టి మనలో చచ్చిపోతాం, అంతే. అంతే తేడా, అంతకు మించి ఏం లేదు. అంతకు తప్ప మీరు ఏదో అయిపోతారని అసలు ఊహించుకోబాకండి. అందుకే మహిమలు మాయలు లేవు, ఇది చదువు. అక్కడే ఉన్నటువంటి దాంట్లో ఒక సూక్ష్మమైన విషయాన్ని పట్టుకోలేకపోతున్నాం, అంతే. అంతకు మించి ఏమీ లేదు, అద్భుతమే లేదు, మహిమ లేదు, మాయ లేదు. ఏంటి ఆ సూక్ష్మమైన విషయం? శరీరం నిజం. శరీరం బ్రతకడానికి ఆధారంగా ఉన్న ప్రాణశక్తి శరీరాన్ని బ్రతికిస్తున్నది నిజం. ఆ ప్రాణశక్తే తెలివి, ప్రజ్ఞ.
తెలివి వేరు, ప్రజ్ఞ వేరు, ప్రాణశక్తి వేరు కాదు. అదే ఆలోచన, అదే జ్ఞానం, అన్నీ అదే. మరి ప్రాణశక్తి అని ఎందుకు అన్నారు అంటే ఇవన్నీ తీసేసినప్పుడు, అంటే ఆలోచన తీసేసినప్పుడు, ప్రజ్ఞని తీసేసినప్పుడు, జ్ఞానం తీసేసినప్పుడు, ఏమీ చేయనప్పుడు, ఏ క్రియకి ఆపాదించినప్పుడు, శరీరానికి ఆపాదించినప్పుడు దాని పేరు ప్రాణశక్తి. అంటే ఒట్టిగా దాన్నే చెప్పాలన్నప్పుడు దాని పేరు ప్రాణశక్తి. శరీరంతో కలిసినప్పుడు అదే క్రియాశక్తి. శరీరంతో కలిసినప్పుడు, కలిసి చెప్పేటప్పుడు, కలిసినప్పుడు అంటే విడిగేం లేదు, కలిసే ఉన్నాయి. శరీరంతో కలిసి చెప్పేటప్పుడు అది క్రియాశక్తి, శరీరంతో కలిసి చెప్పేటప్పుడు అది ఇచ్ఛాశక్తి, శరీరంతో కలిసి చెప్పేటప్పుడు అది జ్ఞానశక్తి. అంటే శరీరం ఎన్ని రకాలుగా వినియోగం అవుతుందో అన్ని రకాల వినియోగానికి అవసరమైన శక్తి అదే. శక్తి శరీరం వేరు కాదు, ఒకటే. శరీరం లేకపోతే అసలు శక్తికి ఐడెంటిటీ లేదు, శక్తి ఉన్నదని చెప్పడానికి లేదు. అసలు శరీరం ఉండడం వల్లనే శక్తి ఉందని చెప్పడం కుదురుతుంది, సృష్టి ఉండడం వల్లనే ఆత్మశక్తి ఉందని చెప్పడం కుదురుతుంది, శరీరం ఉండడం వల్లనే మనిషి ఉండడం వల్లనే ప్రాణశక్తి ఉందని చెప్పడం కుదురుతుంది. మనిషి పోతే ప్రాణశక్తి ఉందని చెప్పడం కుదరదు, అసలు శక్తి ఐడెంటిఫికేషన్ రాదు. కాబట్టి మనుషులు ఎప్పుడు, సృష్టి ఎప్పుడు ఉన్నంతకాలం మనసుల్లోనే ఉంటారు, శరీరంలోనే ఉంటారు. మనసు దేనికి సంబంధించింది? శరీర సంబంధిత మనసు. మనసు లేకుండా శరీరం అసలు ఉండడం కుదరదు. శరీర మనస్సులు విడివిడిగా లేవు. శరీర మనస్సులు విడివిడిగా ఎలా లేవో శరీరము, మనసు, ప్రాణశక్తి అలా విడివిడిగా లేవు. శక్తి, మనసు, శరీరము ఒక్కటే. శక్తి యొక్క వ్యక్త రూపము శరీరము, శరీరము యొక్క అవ్యక్తముగా ఉన్న రూపము శక్తి. అదే మనసుగా శరీరంతో కలిసినప్పుడు శరీర శక్తిల కదలిక మనసుగా తయారైంది, జ్ఞాపకాలుగా ఉంచుకుంటుంది. ఆ ఉంచుకున్న దాన్ని ఆలోచనగా, భావాలుగా వచ్చినప్పుడు ఏ వైపు నీ ఆలోచన పెడతావో, ఏ వైపు నీ భావాన్ని పెడతావో, ఏ వైపు నువ్వు ఆలోచిస్తూ ఉంటావో ఆ వైపు నీకు అది నీ ఆలోచనల్లో శక్తిలో ఆవిర్భావం జరుగుతుంది. జాగ్రత్తగా రండి, శక్తిలో ఆవిర్భావమే స్ఫురణ. అలా మందులు కనుక్కున్నారు, శక్తిలో ఆవిర్భావమే స్ఫురణ. అలా అనేక వస్తువులు, బట్టలు కనుక్కున్నారు, శక్తిలో ఆవిర్భావమే స్ఫురణ. అలా అనేక రకాల కాస్మెటిక్స్, సోప్స్, రకరకాల తయారీ అందాల ఉత్పత్తులు కనుక్కున్నారు. శక్తి ఆవిర్భావమే, ఆలోచనలో ఆవిర్భావమే స్ఫురణ. స్ఫురించింది ఒక ఐడియా. అలా అనేక వస్తువులు కనుక్కున్నారు, సెల్ ఫోన్లు, మోటార్ సైకిళ్ళు, వాహనాలు, కంప్యూటర్లు, ఒకటేమిటి లక్షల కోట్లు కనుక్కున్నారు. కానీ కనుక్కున్నారు అన్నప్పుడు కనుగొనటం అనే ప్రాసెస్ ఎక్కడ జరిగింది? ఆలోచించుకుంటూ వెళ్తే స్ఫురించింది అంటే ఆవిర్భవించింది, దర్శనమైంది. ఇది ఇలా చేస్తే ఇలా అవుతుంది అని. అంటే ఇప్పుడు ఎక్కడ పుట్టింది అది? నువ్వు కనుక్కున్న పిన్నీసు, నువ్వు కనుక్కున్న గుండు సూది, నువ్వు కనుక్కున్న మందు, నువ్వు కనుక్కున్న చొక్కా, నువ్వు కనుక్కున్న చీర, నువ్వు కనుక్కున్న టేబుల్, నువ్వు కనుక్కున్న ఆహార పదార్థాల మిశ్రమం, అంటే నువ్వు కనుక్కున్న ఒక కొత్త వంటకం ఎక్కడ పుట్టింది? నీ ఆలోచన శక్తిలో పుట్టింది. ఆలోచన శక్తిలో దానికి రూపం ఉందా? ఆలోచన శక్తికి ఏమన్నా రూపం ఉందా? లేదు. కానీ ఆలోచన శక్తి ఉందా? లేదా? ఉంది. అక్కడ రూపం లేదు. ఇప్పుడు అది పుట్టడం, స్ఫురణ అంటే ఏంటి? రూపము ధరించింది, నీలో దృశ్యం ధరించింది. ఇలా సూది తయారు చేసి దానికి ఇలా రంధ్రం చేసి అందులోకి దారాన్ని ఎక్కిస్తే అనే దృశ్యం నీ ఆలోచనలో దృశ్యరూపం ధరించింది. ముందు దృశ్యరూపం ధరించడానికి ముందే ఉంది, ఓన్లీ ఆలోచన శక్తి ఒకటే ఉంది. అదే ఆకాశతత్వము. దాంట్లో కదిలిన కదలిక వాయువు, అందులో వచ్చిన దృశ్యరూపం. సూది ఇలా తయారు చేయాలి, దానికి ఇలా వెనక హోల్ పెట్టాలి, అందులో దారం పెట్టాలి, అదే తేజస్సు, దృశ్యరూపం ధరించింది. ఇప్పుడు అది ఎప్పుడు దృశ్యరూపం ధరించిందో ఆ సూది తయారు చేయడానికి, అక్కడ హోల్ పెట్టడానికి, అందులో దారం ఎక్కించడానికి అవసరమైనటువంటి ముడి సరుకును తెచ్చుకోవడానికి నేను ప్రయత్నిస్తున్నా వెళ్ళి సూది తయారీకి. అదే ద్రవస్థితి, నీరు. ఇప్పుడు నేను ఆ ముడి సరుకుతో సూది తయారు చేసేసి అందులో దారం ఎక్కిచ్చేసా, పూలదండ గుచ్చేసా, దండ తయారు చేసేసా, టైలరింగ్లో మిషన్కి పెట్టేసి బట్టలు కుట్టేసా, ఓల్డ్ పనులు చేసేసా. పిన్నిస్తో, ఆ సూదితో, ఈ దారంతో. ఆ సూదిని అనేక రకాలుగా ఉపయోగించా. నా కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంది, ముళ్ళు తీసేసా.
ఆ సూదుల్లో అంటే ఇంకా రకరకాలు తయారు చేసి ఆపరేషన్లకు వాడేశారు డాక్టర్లు అందరూ. అలాంటి సూదుల్ని రకరకాలుగా తయారు చేసి ఆపరేషన్లు అయినా కుట్లు వేసేశారు. అలా సూది తయారవ్వటమే భూస్థితి, చిట్ట చివరి స్థితి అయిపోయింది. ఇంకా తర్వాత సూది తయారైపోయింది, ఇంకా వాడుకుంటూ ఉంటా. అది భూస్థితి. ఇది పంచభూతాత్మక లక్షణాలు ఎక్కడున్నాయి? నా ఆలోచన శక్తిలో, నా ఆలోచన శక్తిగా ఆలోచనగా ఉన్నప్పుడు అది ఆకాశ స్థితి. అక్కడ ఏమన్నా ఉందా? ఏమీ లేదు, ఏమీ లేదు, నిశ్చల శక్తి ఉంది. ఇప్పుడు అది కదిలింది, అది వాయుస్థితి. అదే ఆలోచనగా కదిలింది. కదలటం అంటే ఏంటి? అందులో ఒక భావం వచ్చింది, అది వాయువు. ఆ భావస్పర్శ తెలుస్తుంది చూడండి, నాకు ఫలానా భావం అని. దానికోసం నేను ఇప్పుడు ప్రయత్నిస్తున్నా. అప్పుడు ఆ ప్రయత్నంలో నాకు స్ఫురించింది దృశ్య రూపం. సూది వెనక చిన్న హోలు, అందులో దారం. ఆ దారంతో దండలు తయారు చేయొచ్చు, ఆపరేషన్లు చేయొచ్చు, ఎన్నో చేయొచ్చు. అవి స్ఫురించింది. ఆ స్ఫురణ దృశ్య రూపం, అది వెలుగు. అది ఎక్కడ స్ఫురించింది? నా ఆలోచన శక్తిలో. ఆలోచన శక్తికి ఎలా ఉంది? ఆకాశంగా నిశ్చలంగా ఉంది. మరి ఎలా స్ఫురించింది? ఆలోచించి కదిలితే, వాయువై కదిలితే స్ఫురించింది. ఆ కదలిక వాయుశక్తి. అవి పంచభూతాత్మక లక్షణములు, శక్తి లక్షణాలయ్యి. అది నేను ప్రయత్నించినప్పుడు, ఆ ముడి సరుకుని తెచ్చుకొని దాన్ని తయారు చేయడానికి నేను ప్రయత్నించినప్పుడు, ప్రయత్నము ద్రవత్వము. అంటే అటు ముడి సరుకు ఉంది, ప్రయత్నం జరుగుతుంది, సాధన జరుగుతుంది. అది ద్రవత్వ స్థితి, నీరు. సాధించేశాను, సూదిని తయారు చేసేసాను, భూస్థితి అయిపోయింది. ఇంకా దాన్ని వినియోగించుకుంటున్నాం. అంటే ఇప్పుడు మనం వినియోగించుకుంటున్న భౌతికమని పిలుచుకో, ఆధ్యాత్మికమని పిలుచుకో, నువ్వు ఏమైనా చెయ్యి, నువ్వు వినియోగించుకుంటున్నవన్నీ నీకు ఎక్కడ స్ఫురించిని, ఎక్కడ ఉద్భవించిని? నువ్వు తయారు చేసిన, మనిషి తయారు చేసిన మందులు కావచ్చు, వస్తువులు కావచ్చు, వీటి సృష్టి ఎక్కడ జరిగింది? జ్ఞానంలో జరిగింది. అంటే సృష్టి అంటే ఎక్కడ జరుగుతుంది? జ్ఞానంలో జరుగుతుంది. జ్ఞానం ఎలా ఉంది? శక్తిగా, స్థిరంగా, నిశ్చలంగా, ఆకాశతత్వంగా ఉంది. మరి అందులో సృష్టి ఎప్పుడు జరుగుతుంది? ఆ ఆకాశతత్వం భావంగా వాయువై కదిలినప్పుడు. అది ఏ వైపు కదిలిందో, అంటే ఆలోచన ఏ ఉద్దేశంతో ఏ వైపు కదిలిందో, తత్సంబంధిత భావ దృశ్యము నాలో, నా సాధనను బట్టి, నా ఆలోచన కదలికను బట్టి, నా ప్రయత్నాన్ని బట్టి, నా అన్వేషణను బట్టి, నా పరిశోధనను బట్టి, నా విచారణను బట్టి అక్కడ నాకు దృశ్య రూపం సంతరించుకుంది. ఇది ఇలా చెయ్యొచ్చు అని. అదే అన్వేషణ, సాధన, పరిశోధన. అందుకే మనుషులు నిరంతరం అన్ని కనుక్కుంటూ ఉంటారు. లేటెస్ట్ అప్డేట్ కంప్యూటర్లు వస్తాయి, లేటెస్ట్ అప్డేట్ సెల్ ఫోన్స్ వస్తాయి. ప్రతి వస్తువు లేటెస్ట్ అప్డేట్గా వస్తుంది, పిన్నీసుల నుంచి, సూదుల నుంచి, అన్ని. ఎందుకని? ఇంకా దాని మీద ముందుకు వెళ్తానే ఉంది జ్ఞానం. ఆపల వాళ్ళు ఎవరు ఏ వైపు పెడితే ఆ వైపు వెళుతున్నది. అది భౌతికమైన, ఆధ్యాత్మికమైన వేరెక్కడ ఉంది? అది నీ జ్ఞానశక్తిగా, నీలోనేగా ఉంది అది జ్ఞానశక్తి. అయితే ఇక్కడ నువ్వు దేన్ని గుర్తిస్తున్నావు అంటే, ఈ జ్ఞానశక్తితో, శరీరంతో చేసిన పనులన్నీ మనసుగా గుర్తున్నాయి. కాబట్టి గుర్తున్న వాటిని గుర్తిస్తున్నా. ఎందుకంటే అనుభవించాను కనుక శరీరంతో అనుభవంగా గుర్తున్నాయి. నొప్పిగా, బాధగా, సుఖంగా, తీపిగా, చేదుగా, కారంగా, అలా లక్షల కోట్ల అనుభవాలు గుర్తించి అనుభవిస్తుంది, ప్రయత్నిస్తుంది శరీరంతో. కనుక ఆ ప్రయత్నానికి సహకరిస్తున్న ఆలోచన జ్ఞాపక రూప మనసు కనుక మనో శరీరాలను గుర్తిస్తున్నాను. ఈ రెండిటిని నడుపుతూ గుర్తించటానికంటే, మనసుగా తయారవటానికి ఆధారమైనటువంటి జ్ఞానశక్తిని గుర్తించలేకపోతున్నాను. ఎందుకని? జ్ఞానశక్తిలో శక్తిగా ఉన్నప్పుడు అది నిశ్చలంగా ఉంది, ఆకాశతత్వంగా ఉంది. ప్రాబ్లం అది. జ్ఞానశక్తిలో ఏమి లేదు. దాన్ని ఉపయోగిస్తే శరీరంతో ఏమన్నా తయారవుతుంది. దాన్ని ఏదైనా ఒక ధ్యాసలో పెట్టుకెళ్తే దృశ్య రూపం సంతరించి అక్కడ ఒకటి నాకు కనుగొంటున్నాను. కానీ అది ఒరిజినల్గా జ్ఞానశక్తిని ఎందుకు గుర్తించలేకపోతున్నానంటే, ప్రథమ దశలో అది ఆకాశతత్వంలో నిశ్చలంగా ఉంది. ద్వితీయ దశలో వాయు రూపంలో కదులుతుంది అది. ద్వితీయం అంటే ఏంటి? నాకు ఏదైనా కావాలని అనిపించిన భావన, నేను నా ప్రయత్న భావన కలగాలంటే ముందు అసలు ఫస్ట్ నేను శరీరం అనే భావన కలిగిపోద్ది అంతే. ఇప్పుడు జ్ఞాన స్థితిలో కూర్చుంటే అది ఆకాశతత్వం నిశ్చలంగా ఉందండి.
నిశ్చలంగా ఉంది, నాకు ప్రయత్న భావన కలగాలంటే టక్మని ఏం కలుగుద్ది? వెంటనే నేను ఈ శరీరం అనే భావన కలుగుద్ది. ఎందుకని శరీరంతో ఆధ్యాత్మికతలో ఉన్నా, నేను శరీరమే ఉంది నాకు. శరీరం లేకపోతే నేను జ్ఞానం అని కూడా అనిపించదు నాకు. ఇప్పుడు మనం ఈ జ్ఞానాన్వేషణ కూడా శరీరంతో మనసుతో నిత్యక్రియల్లో మనం జ్ఞానంతోనే వ్యవహరిస్తున్నాము. ఆ ప్రజ్ఞానం బ్రహ్మ అనే విషయాన్ని కూడా ఎలా కనుక్కుంటున్నాం? శరీర మనస్సులతో కనుక్కుంటున్నాం. అందుకని శరీర మనస్సుల్లోనే ఉంటాడు మనిషి ఎప్పుడు. దాన్ని వదిలి ప్రజ్ఞానం బ్రహ్మలో కూడా కూర్చోనాయన అని చెబుతుంది ఆధ్యాత్మికత. అంతే తప్ప శరీర మనస్సులను తీసేస్తే ప్రజ్ఞానం బ్రహ్మలో కూర్చోవడం అసలు కుదరదు. కానీ ప్రజ్ఞానం బ్రహ్మ అనేది ఎప్పుడైతే తెలిసిందో, శరీర మనస్సులకు నేను ఉపయోగిస్తున్న జ్ఞానశక్తి కూడా నేనే. కానీ అది నిశ్చల జ్ఞానశక్తిగా, అది ఒరిజినల్గా ఎలా ఉంటుంది? అది జ్ఞానశక్తిగా ఎలా ఉంటుంది అంటే శరీరం వదిలేసి మనసు వదిలేసి ఒట్టి జ్ఞానశక్తిగా అది ఎలా ఉంటుంది అంటే ఆకాశతత్వంలో నిశ్చలంగా ఉంటుంది. దాన్ని ప్రాణశక్తి అంటారు, దాన్ని ఆత్మశక్తి అంటారు, దాన్ని జ్ఞానశక్తి అంటారు, దాన్ని శక్తి అంటారు. ఎలా ఐడెంటిఫై చేయడానికి అక్కడ ఏం లేదు. ఐడెంటిఫై చేయాలంటే మన శరీరం ఉండాలి, మనసు ఉండాలి. ఇప్పుడు కూడా శరీరం మనసు ఉంటేనే మనం ఇన్ని చెప్పుకోగలుగుతున్నాం. కాబట్టి మనిషి ఎప్పుడూ శరీర మనసుల్లోనే ఉంటాడు. ఎప్పుడూ ప్రాధాన్యత శరీర మనసులది, ఎప్పుడూ ప్రాధాన్యత భౌతికందే. భౌతికమే ఆధ్యాత్మికతకి నిరూపణ. అది ఎవరికి వాళ్ళు కనుక్కోవాలంతే. కాబట్టి మనిషి ఎందుకు ఇందులో చిక్కుకుపోతున్నాడు అంటే, చిక్కుకుపోతున్న ప్రతి వ్యక్తికి తను చేసేది తప్పని రైట్ అని అన్నీ తెలుసు. అయినా ఎందుకు చేస్తున్నాడంటే దానికి కారణం నేనేం చెబుతాను, మీరేం చెబుతారు, ఎవరేం చెబుతారు, ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు నాకు ఇదే కావాలి, దీని ద్వారా నాకు తర్వాత ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు అప్పులు చేసేది చెప్పే ఉదాహరణ చెబుతూ ఉంటాను. ఇప్పుడు అప్పు చేస్తే తర్వాత తీర్చాలి. అయినా నేను అప్పు చేసి పప్పు కూడా తినేస్తాను, తర్వాత చూస్తానంటే తీర్చాలని వాడికి ఎందుకు తెలుసు. ఎలాగోలా తప్పించుకుందాం అనుకుంటాడు. అదే అజ్ఞానం. ఎలాగో తప్పించుకోలేవు, వాళ్ళు నిన్ను వదలరు. అలాగే తప్పు చేసావు, ఎలాగో తప్పించుకుందామని అనుకోవటం కోరిక బలమే తప్ప దాన్ని అజ్ఞానము అన్నారు. ప్రజ్ఞానం అంటే ఏంటి? తప్పించుకోలేను కనుక చేయటం ఎందుకు? ఇక్కడ సత్యం ఏంటి? తప్పించుకోలేను కనుక చేయటం ఎందుకు సత్యం. కానీ కోరిక బలం చేయాలనిపిస్తుంది అంటే శరీర ఇంద్రియ బలం నీకు అనుభవించాలి, తినాలి, తాగాలని ఉంది. దానికి మనం ఏం చేస్తాం? అది నువ్వు కదా నీ జ్ఞానాన్ని వాడుకోవాలి. అందులో తెలియనితనం ఉంటే చెప్పొచ్చు, తెలిసినతనమే ఇదంతా, అసలు తెలియనితనం ఏం లేదు ఇక్కడ. తెలిసినోడికి మనం ఏం చెబుతాం? తెలిసే తప్పులు చేస్తున్నారు. చిన్న పిల్లవాడి దగ్గర నుంచి కాసేపట్లో చచ్చిపోబోయే వృద్ధుల వరకు అందరికీ లోపల అన్నీ తెలుసు. అబద్ధం ఆడుతుంటే ఎందుకు తెలియదు, చెడు ఎందుకు తెలియదు, మంచి ఎందుకు తెలియదు చెప్పండి, ఆలోచించుకోండి. మీకు తెలియట్లా, నాకు తెలియట్లా, అందరికీ తెలుసు. అప్పుడు కావాలని చేస్తున్న వాడికి ఎందుకు చెబుతాం అసలు మనం? వాళ్ళ గురించి మనకెందుకు ఆలోచన? మనుషులు ఎందుకు ఎలా ఉన్నారు, మనసులో ఎందుకు ఇరుక్కుపోయారు? మనసే మనిషికి తీరని శిక్ష కాదు, మనిషే మనసుకి రక్ష కావాలి అంటే అది మీరు చేసుకోవాలి, నేను చేసుకోవాలి. వాళ్ళకు మనం ఎలా చేయగలం? మనసే మనిషికి తీరని శిక్ష, దేవుడు ఎలా తీర్చుకున్నాడు కక్షను ఊహాత్మకమైన పాట చక్కగా రాశారు. అది ఊహాత్మకం, భావనాత్మకం. కానీ శిక్షగా చేసుకుంటున్న వాడు ఎవడు? స్వయం కోతాపరాధి వాడే. రక్షగా చేసుకోవలసిన వాడెవడు? నేనే. మీకు మీరే, నాకు నేనే. అప్పుడు ఆడెవడ గొడవ మనకెందుకు? మన గొడవ మనం కదా చూసుకోవాలి. ఆడు కావాలనే చేసుకుంటున్నాడు. కావాలనే చేసుకునేవాడు కన్న కొడుకైనా, సొంత భార్య అయినా, సొంత భర్త అయినా మనం ఎలా చేయగలం? ట్రై చేసి చూడండి పోనీ మీ ఇంట్లో వాళ్ళకి. అసలు మీ మనసునే, అంటే మీకు అలవాటు పడిపోయిన మీ వ్యసనాల మనసునే, మీ వ్యసనాల శరీరాన్నే ఆపటం కుదరట్లా. తెలుసు దానికి, వద్దు అంత తినబాక ఎక్కువైపోతుంది, ఆరోగ్యం పాడైపోద్దని. అయినా ఎందుకు తింటున్నావు అంటే నీకు తెలుసు, ఆపుకోలేకపోతున్నావు. అది నీ ప్రాబ్లం కదా. దానికి దేవుడికి సంబంధం ఏంటి, మతానికి సంబంధం ఏంటి, గురువుకి సంబంధం ఏంటి, జ్ఞానబోధలకు సంబంధం ఏంటి? అసలు ఎవరికి సంబంధం లేదు, అది కేవలం నీ సంబంధం. అలా తెలిసి కూడా నువ్వు ఆపుకోలేకుండా చేసేటువంటి చెడుని, తప్పులని అజ్ఞానం అన్నారు. అంతే, దానికి ఒక పేరు. అది ఆపుకోగలగటాన్ని జ్ఞానము అన్నారు. జ్ఞానం కూడా కాదు, ప్రజ్ఞానము అన్నారు. అజ్ఞానానికి
ప్రజ్ఞానానికి అంటే మంచి పనులకి చెడ్డ పనులకి ఉపయోగపడేది జ్ఞానం అంతే. జ్ఞానానికి మంచి చెడు లేదు, జ్ఞాన శక్తి అది. దాన్ని ఎటు కావాలంటే అటు వాడుకోవచ్చు. అది స్వతంత్ర నిర్ణయ శక్తి కాదు, అది చేయదు. నువ్వు దాన్ని ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. దాన్ని సరైన దిశలో వాడినప్పుడు ప్రజ్ఞానం, దాన్ని అపసవ్య దిశలో వాడినప్పుడు అజ్ఞానం. దాన్ని ప్రజ్ఞానంగా వాడుకోనైనా అదే బ్రహ్మము నేను అక్కడికి తీసుకెళ్ళి అందులో కూర్చోబెట్టేస్తుంది అన్నారు. సరైన దిశలో వాడితే నేను జ్ఞానశక్తిననే ఎరుక కూడా నీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఎందుకు తెలియదు? నేను శరీరాన్ని, నేను మనసుని, ఈ శరీర మనస్సుల కదలికలకు అవసరమైన జ్ఞానం నేనే అవుతానుగా. ఇంకొకళ్ళు ఎలా అవుతారు? నా జ్ఞానం నాదేగా. ఇప్పుడు నేను చిన్న కూలీ పని చేసుకునే వ్యక్తిని, లేదా చిన్న ఆటో డ్రైవర్ని. ఇప్పుడు ఆటో తోలుతున్నప్పుడు, ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు ఆటోని ఎలా తోలాలి, వాళ్ళు అడ్డం వస్తే ఎడు తిప్పాలి, ఎప్పుడు బ్రేక్ వేయాలి, ఎప్పుడు నడపాలి అనే జ్ఞానం నాదే కదా. దాన్ని శుభ్రం చేసుకోవడం, దాన్ని క్లీన్ చేసుకోవడం, దాన్ని శుభ్రంగా ఉంచుకోవడం, దాన్ని రిపేర్లు చేయించుకోవడం, దాన్ని డ్రైవ్ చేయడం, దాన్ని రక్షించుకోవడం జ్ఞానం నాదే కదా. జ్ఞానం నాదైనప్పుడు జ్ఞానం నేను కదా. జ్ఞానం నువ్వేనయ్యా తెలుసుకోమంటున్నారు, అంతే, ఏమి లేదు. అయితే జ్ఞానం నేనే అని మనిషి ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు? శరీర మనస్సుల్లో ఎందుకు ఉంటున్నాడు అంటే, శరీర మనస్సులో అనుభవాలు ఉన్నాయి, అనుభవించడానికి ఆధారం ఉంది, అది సృష్టి ఇచ్చేసింది. నువ్వు అనుకోవక్కర్లా నేను శరీరాన్ని, నేను మనసునేని అనుకునేలా ఏర్పాటు సృష్టి చేసేసింది. ఈజీ మెథడ్ అది. జ్ఞానానికి సృష్టి ఇచ్చి వాడుకోమంది. జ్ఞానం నేనని నువ్వే అనుకోవాలి. ఎందుకని? జ్ఞానంలో అనుకుంటానికి అవసరమైన అనుభవం లేదు, పదార్థం లేదు. అనుభవాలకే పదార్థాలకే ఆధారమైన తెలివి ఉంది, ప్రజ్ఞ ఉంది, శక్తి ఉంది అక్కడంతే. కాబట్టి అనుకోవాలి అంతే. అనుకోవాల్సిందే. అనుకోవటం మళ్ళీ మనసుతోనే, అనుకోవటం మళ్ళీ శరీరంతోనే. భావనాత్మకతలో జ్ఞానాన్ని జ్ఞానంతో గుర్తించావు అంతే. కానీ జ్ఞానం ఎప్పుడు ఆకాశ స్థితిలో నిశ్చలంగా ఉంది. నువ్వు అనుకున్నా అంతే, నువ్వు అనుకోపోయినా అంతే. ఇప్పుడు నేను జ్ఞానాన్ని నువ్వు అనుకుంటుంది మనసులోనే, నువ్వు అనుకుంటుంది శరీరంతోనే. నేను ఈ శరీరం కాదు, నేను ఈ మనసును కాదు, నేను అనంత ఆత్మశక్తిని నువ్వు అంటున్నా. నువ్వు అంటుంది శరీరంతోనే, నువ్వు అంటుంది మనసుతోనే. అక్కడ వస్తుంది శబ్దమే, అది నీ గొంతు పలుకుతుంది, ఆ విషయం చెబుతుంది నీ మనసే. ఎందుకని అంటే జ్ఞానశక్తి నిశ్చలంగా ఉంటుంది, అది పలకదో, అందులో ఏం లేదు. అది ఆకాశతత్వం, అది ఆకాశ స్వరూపం, అది అనంతం. అందులో అసలు ఏమీ లేదు, అది ఏం చెప్పదు, చెప్పడానికి అందులో ఏం లేదు, అది ఎలానో ఉండదు. అందుకే అది ఆత్మశక్తి, దాన్ని బ్రహ్మము, ఆత్మ అని పేరు పెట్టారు. దీనిని నీకు నువ్వే అర్థం చేసుకోవాలి. చాలా ఈజీ మెథడ్ ఇది. దీనికోసం నువ్వేమి తపస్సులు చేసి హిమాలయాలకు వెళ్ళిపోవక్కర్లా. నువ్వు నిత్యము చేసే పనుల్లో నువ్వు ఉపయోగిస్తున్నటువంటి నీ మేధాశక్తి, తెలివి, ప్రజ్ఞ ఏదుందో ఆ ప్రజ్ఞ నేనని గుర్తించటమే. అంతకు మించి ఏమీ లేదు. ఇక్కడ ప్రజ్ఞానం బ్రహ్మ. మరి ప్రజ్ఞ వాడుతున్నావు కదా, ఎందుకు గుర్తించమంటుంది ఆధ్యాత్మికత అంతే. అది చెప్పడానికి అనేక రకాలుగా మార్గాలు తయారు చేసి చెప్పింది, మతాలు, మార్గాలు, విధానాలు, పద్ధతులు. కానీ ఇది ఎంత ఈజీ థింగ్ అండి. శరీరం నేను, మనసు నేను, ఈ శరీర మనస్సులను ఇక్కడ 100 సంవత్సరాలు జీవించడానికి నేను ఉపయోగిస్తున్న జ్ఞానము నేనే. సింపుల్. ఆ జ్ఞానాన్ని చెడుగా ఉపయోగిస్తే దుఃఖపడుతున్నాను, మంచిగా ఉపయోగిస్తే సుఖపడుతున్నాను, అంతే. సుఖ దుఃఖములకు కారణం నా జ్ఞాన ఉపయోగం. జ్ఞానమే నేనని తెలుసుకోవటం శాశ్వతత్వం. జ్ఞానం కూడా నేనేనే. ఇప్పుడు ఉపయోగించుకుంటున్న జ్ఞానం కూడా నేనే. అంటే శరీరం కూడా నేనే, మనసు కూడా నేనే, జ్ఞానం కూడా నేనే. ఇందులో శరీరం శిథిలమైపోద్ది, శరీరం నశించిపోద్ది. శరీరానికి సంబంధించిన విషయాలు మనసు కనుక మనసు నశించిపోద్ది. ఏం మిగిలిపోద్ది? జ్ఞానశక్తి మిగిలిపోద్ది. శరీరము మనసులు లేనప్పుడు జ్ఞానశక్తి నిశ్చలంగా ఉంటుంది. శరీరము మనసులో ఉన్నప్పుడు ఈ శరీర మనస్సులు జ్ఞానశక్తిని వాడుకుంటుంటాయి. జ్ఞానశక్తి నిశ్చలం ఎప్పుడు అలా వాడుకునేలా సృష్టిలో ఏర్పాటు ఉంది. దాని తత్వం నిశ్చలత్వమే. ఆ నిశ్చలత్వాన్ని అర్థం చేసుకోమని పంచభూతముల విధాన ప్రక్రియ చెప్పారు. పంచభూతములు దాని లక్షణములు, దాని గుణములు, దాని స్వభావములు. సృష్టి సంభవం ఎలా సంభవం? ఒక మనిషి ఆలోచనలో ఒక సూది, ఒక మందు, ఒక చొక్కా, ఒక ప్యాంటు, ఒక విమానం, ఒక మోటార్ సైకిల్, ఒక స్ఫురణ దృశ్యం వచ్చి
అది ఎలా తయారు చేయబడి సృష్టిలోకి వచ్చి వాడుకోబడుతుందో అలా అనంత ఆత్మశక్తిలో ఆత్మశక్తి యొక్క సంభవం సృష్టి. మనలో ఉన్న స్ఫురణ, ఆ స్ఫురణలో వచ్చిన దృశ్యరూపం ఆలోచించి ఆ వస్తువులు కనుక్కొని వాడి పని చేసుకొని ఉపయోగించుకుంటున్నాగా, సృష్టి అయిపోతుందిగా. బోల్డ్ సృష్టి తయారు చేసుకున్నాడుగా మానవుడు, బోల్డ్ వస్తువులు తయారు చేశాడుగా, అదంతా సృష్టిగా. అలాగే శక్తిలో ఈ సృష్టి ఉంది, అది దాని స్ఫురణలో సంభవం. శక్తిలో, అనంత ఆత్మశక్తిలో దానికున్న స్ఫురణలో ఈ సృష్టి సంభవం, మనం అందులో ఉన్నాం. అలాగే మనకున్న ఆలోచన స్ఫురణలో మన సంభవాలు మనం తయారు చేసుకున్న వస్తువులు, ఇవన్నీ ఓకే, అది కరెక్టే ఇది కరెక్టే. ఇందులో ఆ జ్ఞాన శక్తి, ఆ స్ఫురణ శక్తి నేనని తెలుసుకోవడమే ఆధ్యాత్మికం. సింపుల్. అది అంతకు మించి ఏమి లేదు ఇక్కడ. దీనికి మహిమలు ఎందుకు, మాయలు ఎందుకు, ఎవరో ఎందుకు, ఎక్కడికో వెళ్ళటాలు ఎందుకు, ఏం చేయటాలు ఎందుకు? కొంచెం ఏకాగ్ర దృష్టి పెట్టి రోజు చేసే పనుల్లో నేను ఉపయోగిస్తున్న జ్ఞానమే నేనే, జ్ఞానశక్తి నేనే, జ్ఞానం నేనే. అదే స్ఫురణ, అదే ఎరుక, అదే ఎగ్జిస్టెన్స్, అదే ఉనికి. ఎందుకని శరీరం తీసేస్తే అక్కడ ఉండేది అదే. జ్ఞాన రూపం ఎలా ఉంటుందంటే ఉనికిలా ఉంటుంది. శరీర మనస్సులను తీసేయండి, జ్ఞాన రూపం ఎలా ఉంది? ఇప్పుడు ఉనికిలా ఉంది, ఎగ్జిస్టెన్స్లో ఉంది, ఎరుకలా ఉంది, స్ఫురణలా ఉంది, శక్తిలా ఉంది. అది ఎలా ఉంది? ఆకాశంలో ఉంది, అక్కడ ఏం లేదు, ఖాళీగా ఉంది. శరీర మనస్సులు వస్తేనే అది ఫిలప్ అవుద్ది. దీన్ని అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, తప్పకుండా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇలా అర్థం చేసుకుంటూ మనలో మనం కూర్చొని, శరీరం నిజమే, మనస్సు నిజమే, 100% మనుషులు శరీర మనస్సుల్లోనే ఉంటారు శరీరం నశించే వరకు. శరీరం నశిస్తే శరీర మనస్సులు రెండూ పోతాయి, జ్ఞానం కూడా ఉండదు. అప్పుడు జ్ఞానం నేననే భావన కూడా ఉండదు. జ్ఞానం నేననే భావన ఉండాలి, కనుక్కోవాలి, దానివైపు ప్రయాణించాలన్నా శరీర మనస్సుల్లోనే ఉండాలి. జ్ఞానం నేనని చెప్పేది కూడా శరీర మనస్సులే. జ్ఞానం నేనని తెలియాలన్నా శరీరం ఉండాలి, మనస్సు ఉండాలి. ఆ జ్ఞాన శక్తిని, ఆ స్ఫురణ శక్తిని, ఆ ఎరుక శక్తిని, ఆ ఎగ్జిస్టెన్స్ని అనుభవించి అది ఉందని తెలుసుకోవాలంటే శరీర మనస్సులు ఉండాలి. కనుక మనిషి ఎప్పుడూ శరీర మనస్సుల్లోనే ఉంటాడు. కానీ మనసుని శిక్షగా మార్చుకుంటాడా, రక్షగా మార్చుకుంటాడా అనేది జ్ఞాన ఉపయోగం మీద ఆధారపడి ఉంది. శిక్షగా మార్చుకునే వాళ్ళ సంగతి మనకెందుకు? రక్షగా మార్చుకోవడానికి మనకు దారి తెలిసింది, మనం మార్చుకుందాం. ఎవరిష్టం వాళ్ళదే. అందరికీ స్వేచ్ఛ ఉంది ఇక్కడ, అందరికీ జ్ఞాన స్వేచ్ఛ ఉంది. అందరూ ప్రజ్ఞానం బ్రహ్మలే. ఆ బ్రహ్మల్లోనే, ఆ ప్రజ్ఞానం బ్రహ్మల్లోనే కొంతమంది రాక్షసులుగా వెళ్తున్నారు, కొంతమంది దేవతలుగా వస్తున్నారు, దేవుళ్ళుగా వస్తున్నారు. ప్రాబ్లం ఏముంది మనకి? ఇది ఒక నాటకం, జగన్నాటకం. జగన్నాటకంలో హీరోలు ఉంటారు, విలన్లు ఉంటారు. హీరోలు అందరూ దేవుళ్ళు దేవతలు అనుకుందాం, విలన్స్ అంతా రాక్షసులు అనుకుందాం. ఆట మొత్తం ఒకే శక్తిది, అదే సృష్టి ఆట. ఇందులో చెడునే చూసి బుర్రబద్దలు కొట్టుకోవడం ఎందుకు? మంచిని చూసి మంచిలో కూర్చుండిపోదాం. దేవతల పార్టీలో కూర్చుందాం, దేవుళ్ళ పార్టీలో కూర్చుందాం. సృష్టి నాటకంలో శరీరం ఉంది కదా, మనసు ఉంది కదా, మంచి వైపు కూర్చుందాం. మనం ఎక్కడ కూర్చోవాలన్న పాయింట్ అంతే. ఎవరెక్కడ కూర్చున్నారో మనకెందుకు గొడవ? ఆట అంతే, ఆట సాగుతుంది. ఎక్కడ కూర్చున్నా ఆట ఒకటే, ఒకే శక్తి. అది చెడులోకి వెళ్ళినా అదే శక్తి, మంచిలోకి వచ్చినా అదే శక్తి. చెడు మంచి అని మనం పెట్టుకున్నాం, ఎందుకని? మనుషులకి జరుగుతున్న ఇబ్బందుల వలన. కానీ శక్తి ఒకటే, ఆట ఒకటే, మొత్తం సృష్టి ఆట. మొత్తంగా సృష్టి ఆట చూసినప్పుడు చెడు లేదు, మంచి లేదు. ఎందుకనంటే అది ఏకశక్తి. కానీ మనిషిగా ఉన్నాం కానీ చెడు లేదు, మంచి లేదని ఎలా పడితే అలా జీవించకూడదు. అందుకని మనసుని శిక్షగా మార్చుకునే వాళ్ళు గొడవ వదిలేసి మనసుని రక్షగా మార్చుకోవటం అనే ప్రక్రియలో మనం ముందుకు సాగుదాం. అందుకే ఇవన్నీ చెప్పుకుంటున్నాం. అదే ఆధ్యాత్మిక చదువు, అదే ఆత్మజ్ఞానం చదువు. చాలా తేలికైన విషయం ఏంటి అంటే, నేను శరీరాన్ని నిజము, నేను మనసుని నిజము, నేను బ్రతికున్నంత కాలము శరీరం మనసుల్లోనే ఉంటాను అనేది నిజము. కానీ బ్రతికున్నంత కాలము శరీర మనస్సుల కదలికలకు నేను ఉపయోగిస్తున్న జ్ఞానం ఏదుందో అది కూడా నేనే అని తెలుసుకోవటమే అంతిమం ఆధ్యాత్మికం. ప్రజ్ఞానం బ్రహ్మ, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అదే సత్యం. ఏంటది? సత్యం జ్ఞానం. జ్ఞానమే సత్యం. అనంతం, అదే అనంతం. ఆ జ్ఞానం అనంతం.
అది నిశ్చలంగా సర్వవ్యాపకంగా ఆకాశంలో ఉండిపోయిన శక్తి, అది జ్ఞానశక్తి. అదే బ్రహ్మము. ప్రజ్ఞానం బ్రహ్మ, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. నాలో ఉన్న జ్ఞానం కూడా నేనే. నేను ఉపయోగించే శరీర మనస్సులో నా శరీర మనస్సులకు ఉపయోగించే జ్ఞానము నేనే అని తెలియటమే, ఆ జ్ఞానశక్తి ఎరుకను తెలుసుకోవటమే ఆధ్యాత్మికత సంపూర్ణం, మోక్షం. అదే పూర్ణత్వం. ఇంకా అంతకు మించి ఇక్కడ ఏమీ లేదు. ఆలోచించి చూడండి. అర్థం కాకపోతే మళ్ళీ తప్పకుండా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.